తెలుగు ప్రజలకు, పొలిటికల్ మిత్రులకు, ముఖ్యంగా ప్రజా శ్రేయస్సు కోరేటటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉన్నతాధికారులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడేటువంటి అంశం ఏంటంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రస్తుత మాజీ సీఎం గారు మళ్ళీ సీఎం అవుతాడా? ఖచ్చితంగా అవుతాడు. ఎందుకు అవుతాడు? ఏ విధంగా అవుతాడు? ఏంటి పరిణామాలు అనేది నాకు తెలిసిన అవగాహన నేను చెప్పాలనుకుంటున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నమస్కారం. ఎవరన్నా వైసీపీ అభిమానులు ఉన్నా, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా, వైసీపీ మంచి భవిష్యత్తును కోరుకున్నటువంటి ప్రజాప్రతినిధులున్నా, ఏదైనా తప్పులు దొరికితే దయచేసి క్షమించండి. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఈ విషయం చెయ్యొచ్చా చేయకూడదా అనేది కూడా చాలా సంఘర్షణ పడ్డాను. కానీ మనసు అయితే బాగా తట్టుకోలేదు. సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ ఇది చెయ్యాలా, ఇది తెలియాలా, ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న ఈ మైండ్లో ఉండే కంటెంట్ని తెలియపరచాలా అని ఎందుకు అనిపిస్తోంది అంటే, ఈ మీడియా, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదో స్వార్థంతో ఒక న్యూస్ ఛానల్ ఉంది, అది ఒక పార్టీకి మాత్రమే ప్రమోట్ చేస్తూ, లేదా ఒక పత్రిక ఉంది, అది ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రమోట్ చేస్తూ, లేదంటే ఒక సోషల్ మీడియా ఉంది, వాళ్ళ యొక్క వ్యూస్ కోసము, లేకపోతే లైక్స్ కోసము, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడం కోసము అలా వెళ్తుంది. కానీ వాస్తవంగా ఒక సామాన్యుడు, దిగువ మధ్యతరగతి జీవి లేదా మధ్యతరగతి జీవి, బలహీనుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం కోల్పోతున్నాడు, ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇది ఎంత ఉపయోగపడుతుంది అని అంటే, ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత ఒకవేళ ప్రస్తుత కూటమి ప్రభుత్వం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంతో గొప్పగా ఎన్నో బాధలు పడి, ఎన్నో అవమానాలు కోర్చుకొని, మీకు సంబంధం లేని ఒక రంగంలో తలదూర్చి, ఒక హీరోగా అద్భుతంగా మీ సినిమాలకు మంచి మంచి ఫ్యాన్స్ తయారు చేస్తున్నారు. ప్రాణాలు తెగించేంత ఫ్యాన్స్ తయారు చేస్తున్నారు. మీరేదో కూర్చొని ఆ సినిమాలు తీసుకోకుండా, యాడ్స్ చేసుకొని, కోట్లు సంపాదించుకోకుండా, మీకు ఎట్లాగైతే అంతర్మదనం జరిగిందో, మనసు కలిచివేస్తోందో, ఏదో చూసి ఏదో చెయ్యాలనే తపనతో ఈ 10 సంవత్సరాల పోరాటంలో ఈరోజు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు సేవ చేయడానికి భగవంతుడు, ప్రజలు మీకు ఇచ్చిన మంచి అవకాశం సద్వినియోగం చేస్తున్నారు. మీరు ఈ వీడియో తప్పకుండా చేరాలా. బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నానా ఎవరు ఎక్కడున్నా కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం అవుతారా? ఇది కంటెంట్. అన్నా జగనన్న, మీరు నమ్మరు, నేను ఉపాధ్యాయుని. నేనే కాదు, మా ఉపాధ్యాయ లోకం మీరు ఎప్పుడైతే సీఎం అయినారో దానికి 3-4 సంవత్సరాల ముందు నుంచి మీ అభిమానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సీఎం, ఆయన చాలా బాగా పరిపాలిస్తాడు, మంచి ఆలోచన విధానాలు, మంచి క్రియేటివిటీ ఉంది. కానీ కడుపు కాలిన అంశాలు ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఆయన వైఖరి సరిగ్గా ఉండేది కాదు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇక్కడ మెజారిటీ పీపుల్ ఎంతమంది తెలుసా? ప్రతి మండలంలో మినిమం 150 మెంబర్స్ సైన్యంగా ఉండేటటువంటి ఉపాధ్యాయుల ఆవేదనను ఒక ఉపాధ్యాయుడిగా మా అందరి మధ్యలో వచ్చిన చర్చలు, మా యూనియన్లు, సంఘాల మధ్యలో వచ్చిన చర్చలు అన్ని కూడా మనసులో పెట్టుకుంటాం, బయటికి చెప్పుకోం. నేను చెప్తున్నా, ఇది తప్ప ఉప్ప నాకు తెలియదు, సదుద్దేశంతో చేస్తున్నా, 10 మందికి ఉపయోగపడే వీడియో అనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోలో చాలా అంతర్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎలా అయ్యారు? 151 సీట్లు ఘన విజయం అని మీరు అనుకుంటే, కేవలం అది ఆ రోజు ఆయన గొప్పతనం కాదు. చంద్రబాబు నాయుడు గారు వేసిన తప్పటడుగుల వల్ల ఆ యొక్క 5 సంవత్సరాల తను సీఎంగా ఉండి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ విపరీతమైన ఒత్తిళ్లకు గురి అయ్యారు. ఏం ఒత్తిళ్లకు గురి అంటే, ఆ రోజు సారు ఎండ్ ఆఫ్ ద టైంలో, ఎలక్షన్ టైంలో ఈ యొక్క బయోమెట్రిక్ సిస్టమ్, ఐరిష్ అని చెప్పేసి మొదలు పెట్టారు. ఆ నుంచి ఆయన టెక్నాలజీ అంతా వచ్చి టీచర్లకు ఉపయోగపడాలనో, లేకపోతే వాళ్ళకు మంచి పేరు రావాలనో, లేకపోతే ఏదైనా కొత్త విధంగా ఉంటుందని, లేకపోతే విపరీతమైనటువంటి ఖర్చు చేసి ఆ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ బర్డన్ మొత్తం టీచర్ల మీదనే పడింది. నిజాయితీగా పనిచేయడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి, టీచర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ని 20 శాఖలు ఉన్నాయి, 23 శాఖలు, 24 శాఖలు ఉన్నాయి, అన్ని శాఖల్లోనూ ప్రతి ఒక్కరు టైం టు టైం డ్యూటీ చేయాలి, బాగుంది. కానీ ఈ టైం టు టైం డ్యూటీ చేసే బాధ్యత, బరువు అనేది కేవలం టీచర్ల మీదనే పడింది. టీచర్లు అందరూ కూడా ఏమైనా ఒక చోట జమ అయ్యి, లేదంటే ఒకే చోట పోయి పనిచేస్తారా? మండల హెడ్ క్వార్టర్లో ఉంటారా? కాదు కదా. ఎక్కడో అడవుల్లో పోయే టీచర్లు ఉంటారు, వాగులు వంకలు దాటే టీచర్లు ఉంటారు, బండి జాడ కూడా లేని ఊళ్ళకు నడిచిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడ మహిళా ఉపాధ్యాయులు పనిచేయచ్చు, లేదంటే అనారోగ్యమైనటువంటి సీనియర్ ఉపాధ్యాయులు పనిచేయచ్చు. వీళ్ళందరూ విపరీతమైన పెయిన్కి గురయ్యారు. ఆ రోజు మన
తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత అంతర్భాగం చేసుకొని ఉంటారు ఒక మీటింగ్ పెట్టి. ఎక్కడో ఒక రేంజ్లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఏమంటారు మహానాడు లాంటి అద్భుతమైన కార్యక్రమం నడిపించి వికటాటహాసాలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన నర్సిరెడ్డి తెలంగాణ నుంచి ఒక ప్రత్యేకమైన మనిషిని పిలిపించి అద్భుతమైన వాగ్దారి కలిగినట్టు ఆయన ఆ రోజు కూర్చొని జగన్ తిడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నవ్వారు. ఆ రోజు నవ్వుకున్నారు. ఆ నర్సిరెడ్డి గారి వాగ్దారి అంత అద్భుతంగా ఉంది. సో ఓకే, ఆయన నవ్వు దానికి అది కారణం కాదనుకోండి. ఉపాధ్యాయులు టెక్నాలజీ పేరుతో ఉపాధ్యాయుల స్వేచ్ఛను కట్టడి చేస్తున్నారని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క కారణం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయితే మాకు స్వేచ్ఛ ఉండదు అని ప్రతి ఒక్కరి మనసులో అనుకున్నారు. ఆ యాప్ సరిగ్గా పనిచేయదు, ఐరిస్ సరిగ్గా పడదు, బయోమెట్రిక్ సరిగ్గా వర్కౌట్ అవ్వవు. అది దాన్ని ఏదైనా ఒక ప్రాతిపదికన చేసి దాని ఫీడ్బ్యాక్ తీసుకొని కానీ చేసి ఉండింటే ఆ రోజు ఉపాధ్యాయులు ద్వేషించిండేవారు కాదు చంద్రబాబు నాయుడు. దానికి ముందు జన్మభూమి కార్యక్రమం పెట్టారు. బాగుంది కార్యక్రమం. జన్మభూమిలో ఈ రెవెన్యూ వాళ్ళను వీళ్ళను ఆ పల్లెల్లో గుడిసెల్లో వచ్చి పల్లె నిద్రలు ఇవన్నీ ఇలాంటి విచిత్రమైన ప్రోగ్రాం పెట్టి పెట్టారు సార్. ఏడైనా కూర్చొని ఆఫీస్లో వాళ్ళ పని వాళ్ళు చేస్తే ప్రజలే వచ్చి పని చేయించుకొని పోతారు. కానీ ప్రజల దగ్గరికి పాలన అని చెప్పి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ స్థాయిని దిగదార్చి ఎందుకు నేను పనిచేసే ఒక చోట ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు రాత్రులు పల్లె నిద్ర చేయాల్సి వచ్చింది. పాపం వాళ్ళు పడుకునేదానికి లేక, అది ఒక ఎస్టీ ఏరియా, మంచము లేక కింద టవల్ పరుచుకొని పనుకొని వాళ్ళు పడిన యాత్ర చూశారు. ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తారు సార్. మనసు హర్ట్ అవుతుంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత. ఒక జ్ఞాని వేరు, అజ్ఞాని వేరు. అజ్ఞాని ఏంటి, ఆ సమయానికి మారుతూ ఉంటాడు. కానీ జ్ఞాని ఆలోచించి తన నిర్ణయాలు తీసుకుంటాడు. ఖచ్చితంగా మీ ఓటమికి కారణం ఆ రోజు మీ మేధావి వర్గం మీకు చెప్పిందే లేదో నేను చెబుతున్నా. కేవలం ఆ బయోమెట్రిక్ సిస్టమ్ ఉపాధ్యాయులకు అందించి కట్టడి చేస్తూ టయానికి వెళ్ళకపోతే మెమోలు ఇస్తాం, లేకపోతే మిమ్మల్ని ఆప్షన్ చేస్తామంటూ ఒక యాప్ను తయారు చేసి మా పైన కంట్రోలింగ్ పెట్టారు. మా నుంచి ఒక్కొక్కటి కడుపు కాలిపోయింది. చాలా మంది పాల్గొంటారు. ఓకే, మెజారిటీ ఆఫ్ ద పర్సెంటేజ్ అంటే సక్సెస్ రేషియో ఇంపార్టెంట్. ఏది కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, 100 మంది పోలీసులు ఉంటే 100 మంది సక్రమంగా పనిచేయరు. రెవెన్యూలో 100 మంది ఉంటే 100 మంది సక్రమంగా పనిచేయరు. టీచర్లు 100 మంది ఉంటే 100 మంది సక్రమంగా పనిచేయరు. మరి ఎంతమంది పనిచేస్తారు కరెక్ట్ గా అంటే మిస్లీనియస్ అనేది ఉంటాయి. ఆ మిస్లీనియస్ పర్సెంటేజ్ మీరు గమనించలేకపోయారు. 100కి 90 మంది ఉపాధ్యాయులు లేదా 95% మంది ఉపాధ్యాయులు నిజాయితీ పరులే. ఉదయాన్నే నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ స్కూల్ టైమింగ్స్ లో వాళ్ళు చేసే పనులన్నీ కూడా పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల క్రమశిక్షణ కోసం, పిల్లలకు తర్వాత భారత పౌరులుగా తీర్చిదిద్దే విషయంలోనూ ఒక ఉపాధ్యాయుడి పడే యాత్ర మామూలుగా ఉండదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అది నేను చేశాను, నేను అనుభవించాను. మా సాటిస్ఫాక్షన్ కూడా స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే మాకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ మాకు ఏదైనా ఉద్వేగాలు, బాధ, కోపాలు ఉంటే అవి మా ఇంట్లో మా భార్య మీదో లేకపోతే మహిళా టీచర్లు అయితే వాళ్ళ భర్తలు కాపీ లేకపోవడం, వంటలు చేయకపోవడం చేస్తారేమో, కానీ జాబ్ వరకు ఫుల్ సాటిస్ఫాక్షన్తో పనిచేస్తారు. అటువంటి టీచర్లు బయోమెట్రిక్ పనిచేయలేదు, మెమోలు అందుకోవడాలు, మెసేజ్లు అందుకోవడాలు, ఒక వాట్సాప్ గ్రూపులు పెట్టి నువ్వు బడికి పోయినావా లేదా అని చెప్పడాలు, ప్రశ్నించాలి. ఇదంతా ఉపాధ్యాయులు గౌరవించే విధానం ఆ రోజుల్లో. కానీ అది జరిగింది, మేము హర్ట్ అయినాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ప్రధాన కారణం ఉపాధ్యాయుల కడుపు కారణమే. అంతేనా? ఆ రోజు 26 కార్యకర్తలు ఈ గుర్తు 164 సీట్లు దాకా మీకు వచ్చాయి కూటమి ప్రభుత్వానికి. ఆ రోజు మరి 23 సీట్లు ఎందుకు వచ్చాయి అంటే మీ కార్యకర్తలు ఎవరు లేదనే, మీ క్యాడర్ ఏం లేదనే, లేకపోతే మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరు పనిచేయలేదనే. నిజం. మీకు తెలియని ఒక సైలెంట్ స్లీపర్ సెల్స్ ఎవరు అంటే మధ్యతరగతి జీవి, ఉపాధ్యాయులు, ఉద్యోగాలు, సంఘాలు. వీళ్ళు ఏమి జరుగుతుందో ప్రజల మధ్యలో గ్రహించి వాళ్ళు దాన్ని ఫీల్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ ని నలుగురు గుమికూడి ఒకరికొకరు చెప్పుకోవడమే కాదు, ఆ ఫీలింగ్ ను వాళ్ళు షేర్ చేస్తూ ప్రజల్లో కూడా మార్పు తీసుకురావడానికి విమర్శనాస్త్రాలను సంధిస్తారు. అవి మీకు ఎవ్వరికి కనపడవు. ఒక ఇంటెలిజెన్స్ కానీ, ఒక సిబిఐ కానీ, సిఐడి కానీ ఎవరు కనుక్కోలేదు దాన్ని. ఎందుకంటే అదంతా సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళు వాళ్ళ దాని గురించి ఆలోచించుకుంటే ట్రైబల్ గురించి చూస్తారేమో, కానీ ఇటువంటి ఇంటెలిజెన్స్ విభాగము, ఒక మధ్యతరగతి జీవి మనోభావాలు ఎవరికి తెలియదు. ఉపాధ్యాయుల మనసు ఎంత సునిశ్చితంగా ఉంటుంది అంటే పసిపిల్లలాగా మారిపోతారు. ఆ పసిపిల్లాడి మనసు హర్ట్ అయితే ఎంత దారుణంగా ఉంటుందో, ఉపాధ్యాయుల మనసు హర్ట్ అయితే కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఖచ్చితంగా పొలిటికల్ వార్ లో ది గ్రేట్ వెపన్ యూజర్స్ ఎవరు అంటే టీచర్సే. నాకు తెలుసు ఎగ్జాంపుల్. అంతవరకు చంద్రబాబు నాయుడు మీద మంచి హైటెక్ ముఖ్యమంత్రి, గొప్పోడు, ప్రపంచం, దేశం అన్ని గొగుడుతూ ఉంటే అంత దారుణంగా ఆ ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉపాధ్యాయులే. నేను కూడా ఆపోజిట్ ఓటు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వ్యక్తినే. ఇక్కడ నాకు జగన్ మీద ప్రేమ లేదు, మరొకటి లేదు. ప్రభుత్వ విధానాల్లో కొన్ని మేము ఇబ్బందులు పడడం,
సరే మేము ఇబ్బందులు అంటే ఓకే, ప్రభుత్వం ఇంత కరెక్ట్గా పనిచేస్తుంది కదా, మేము కూడా పనిచేయాలి కదా, కష్టమైన నష్టమైన జీతానికి పనిచేయాలి కదా అని అనుకునేదానికి ఉంటుంది. కానీ మా చుట్టూ ఉన్న వ్యవస్థలన్నీ ఎన్ని ఉన్నాయో, అవి పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీకి సంబంధించిన న్యాయ వ్యవస్థలు కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ సంబంధించినవి కావచ్చు, వేరే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ముఖ్యమైన బాగుపడాలనే ఒక రాష్ట్రం రెవెన్యూ అండ్ పోలీస్, ఈ రెండింటి మీద ఆధారపడింది. ఇవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు, బాధలన్నీ ఇంటా ఉంటాయి. మాకెందుకు ఈ టార్చరు? మేమే కనపడ్డామా మీకు? మీ రాజకీయ నాయకులు ఏమో రెవెన్యూ ఆఫీసులకు పోయి సలామాలు కొడతారు, వాళ్ళ దగ్గర పోయి డబ్బులు ఇచ్చో, వాళ్ళని లంచగొండగా తయారు చేసో, భూములు రాయించుకోవడము, లేదంటే వాళ్ళ కాంట్రాక్టులు తెచ్చుకోవడము, ఆ కాంట్రాక్టులో డబ్బులు నొక్కేయడము, మా కళ్ళ ముందు వేసే రోడ్లలో అవినీతులు, ఇవన్నీ మేము చూస్తా మా మీద మీరు ఇంత టార్చర్ పెడితే మా కడుపు కాలింది సార్. జరిగింది చెప్తున్నాను, ఏమి వ్యతిరేకించట్లే. ఈ బుద్ధు మీరే మా మహానుభావుడు, మీరే మాకు దిక్కు, మీరే మమ్మల్ని కాపాడాలని చేశారు. ఎందుకంటే మీరు కూడా ఎన్నో బాధ చూశారు సార్. పరివర్తన చెందినటువంటి చంద్రబాబు నాయుడు చూస్తున్నాం మేము. ఆ సంతోషంతో చెప్తున్నా, ఇంకోసారి పొరపాటు జరగకూడదు, మరొకసారి మీ చేతిలోంచి గవర్నమెంట్ జరగకూడదని చెప్తున్నా నేను. ఆ రోజు ప్రధానంగా మీరు చూసుకోండి, కావాలంటే ఏ ఎలక్షన్స్ అయినా చూసుకోండి, పోస్టల్ బ్యాలెట్స్ మెజారిటీ ఏ వైపు ఉంటుందో ఓట్లన్నీ కూడా అటువైపే ఉంటాయి. అదే మెజారిటీ, అదే సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఫార్మేషన్. ఈసారి కూడా సేమ్ అదే జరిగింది. ఆ రోజు పోస్టల్ బ్యాలెట్ ని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టి జగన్ గారు సీఎం అయ్యారు. అవడం కూడా ఏంటంటే ఎంతో విపరీతమైన కడుపు కాలితేనే జరిగింది. అవడం ఏంది? రాజన్న బిడ్డ, రాజన్న గొప్పవాడు, రాజశేఖర రెడ్డి గొప్పవాడండి. చంద్రబాబు నాయుడు గారు మీరెంత గొప్ప సీనియర్ పొలిటీషియన్, ఆ మహానుభావుడు కూడా చాలా గొప్పవాడు. మేము రాజశేఖర రెడ్డి అభిమానులమే, ఆయన అభిమానించినటువంటి వ్యక్తులమే. ఆయన లేడు, అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు ఆయన పేదల దగ్గరికి పాదయాత్ర చేయడం, పల్లెల్లో పోవడం, గుడిసెల్లోకి పోవడం, వాళ్ళు పెట్టింది తినడము, ఆ బిడ్డను ముద్దాడము, ఈ ముద్దుల మోత అందరికీ మోగి, అబ్బా అసలు చంద్రబాబు నాయుడు మనల్ని ఎంత టార్చర్ పెడతానని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అనుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజన్న బిడ్డ మనకు ఏముంది ఆయనకు అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఎలక్షన్ లో గెలవడం కూడా ఉపాధ్యాయుల వల్లనే ఆయన పబ్లిక్ లో అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత మర్చిపోయింది, ఆ సంస్కృతి పోయింది. ఉపాధ్యాయులు వాడు ఏముందిలే, ఒక టీచర్ బడికి ఒకటి బడిపంతులుంటాడని అనుకున్నారు. కానీ కాదండి, ఒక ఉపాధ్యాయుడు అంటే నేనే అనుకుందాం, నేను, నా భార్య, మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా తమ్ముడు, మా భార్య తరపున బంధువులు, మా తమ్ముడు, వాడి భార్య, వాడి బిడ్డలు, బావలు, బామర్దులు, ఏం లెక్కేసుకోండి సార్. కనీసం అంటే ఒక 10 కుటుంబాలకు అతను ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. అతను చెప్పితే 10 మంది వింటారు. పిల్లలకి చెప్పే పాఠాలు ఎంత బాగా ఎక్కిస్తామో ప్రజలకు మేము ఉన్న పాఠాలను కూడా అంత అద్భుతంగా ఎక్కిస్తాం. టీచర్లలో ఉన్నటువంటి సకల కళాకోవిధులు ఎక్కడా ఉండరు. ఆల్ టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ అన్ని కూడా టీచర్లలో నిమగ్నమై ఉంటాయి. సో ఈ విధమైనటువంటి ఒక ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే జరగదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అబ్జర్వేషన్ జరుగుతా, ఆ నుంచి మొదలు పెడతారు. విత్తనాలు పడిపోతాయి. మీరేం చేసుకుంటారో, ఎలక్షన్ వచ్చే 2 నెలలు 3 నెలల ముందు ఎంత డబ్బు ఉంది, ఏ ఎమ్మెల్యే ఎంత పెట్టుబడి పెడతాడు, ఎవరు పార్టీ ఫండ్ ఇస్తాడు, ఏ ఎమ్మెల్యేకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏ ఎమ్మెల్యే మాట్లాడితే ఓట్లు వేస్తారని మీరు చూస్తారు. మేము చూసేసి ఉంటాం అప్పటికే. మొత్తం డైరెక్ట్ గా మేము కొట్టే టార్గెట్ వేణు కుంభస్థలాన్ని కొట్టడం సింహం చేసే పని. ఎక్కడో ఈ టీచర్లు ఏం చేస్తారు, పార్టీని స్మాష్ చేసేదానికి పూనుకొని ఉంటారు అంతే. ఇంకా అక్కడ ఎంత పెద్ద చరిష్మా ఉండే ఎమ్మెల్యే నిలబడినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా సినిమా ఏం ఉండదు. సినిమా మొత్తం సాఫ్ అంతే. ఇలా వచ్చి అలా ఊసుకొని వెళ్ళిపోయింటారు. ఏ పైన హైలైన్ లెహర్ తుఫాన్లు వచ్చి సముద్ర తీర ప్రాంతాలను నేలమట్టం చేస్తాయో అలానే జరుగుతుంది. సో ఇది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం. అంత పెద్ద పార్టీ క్యాడర్ ఉన్నా, అంత రూట్ లెవెల్ పవర్ ఉన్నా కూడా ఏం తెలియని ఒక అన్నోన్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి కారణం. అన్నా జగన్ అన్న, ఇప్పుడు మీరు ఈ రోజు ఓడిపోయి ఉంటారు, అంతర్మతం చేసుకుంటారు. ఎవరు వేశారు, ఏం జరిగింది, ఎందుకు ఓడిపోయినావు? 151 సీట్లు, 11 సీట్ల మధ్యలో 5 పంచభూతాలు లేచిపోయినాయి. పంచభూతాలకు మీరు వ్యతిరేకైనారని చెప్తున్నా. మీ అభిమానిని, వీరాభిమానిని నేనే కాదు, ప్రతి ఉపాధ్యాయులు 90% మంది మీ అభిమానులు. కారణం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అప్పట్లో బాధించబడ్డామని మేము ఫీల్ అయ్యి నిజమైన బాధలో దిగాం. అదేదో ఒక సామెత ఉంది, పెనంలో నుంచి పొయ్యిలో పడేట్టు. అది టీచర్లు పడిన ఫీలింగ్. మేము పెనంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏదో మమ్మల్ని ఏదో కాల్చున్నాం, బాధపడినా, మంట పెట్టాడని అట్లా కాదు, డైరెక్ట్ పొయ్యిలో దూకేస్తాం మీకు ఓట్లేసి. ఎందుకు ఇంత మాట అంటున్నాను అంటే, మీకు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఎంత గొప్ప అవకాశం అన్నా అది నీకు, యువకుడు అన్నా, ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరే సీఎంగా ఉండొచ్చు. కానీ మీరు చేసింది ఏంటన్నా, అసలు ఏమన్నా బేసిక్ పొలిటికల్ అవగాహన ఏమన్నా ఉందా? ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఏం కోరుకున్నారు, ప్రజలకు ఏం అవసరము, ప్రజల్లో ఒక అభివృద్ధి తీసుకురావాలంటే ఎట్లా, ప్రజలు ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ పేరు నీకే సీఎం గా నీకే వస్తుందని ఎక్కువ ఆలోచించుంటారా? రావడం
చంద్రబాబు నాయుడు గారి మీద మనసులో ఏ ద్వేషం పెట్టుకున్నారో ఏమో. అదేదో ఆయన ఏమన్నా తిట్టారో కొట్టినారో ఆ పొద్దు ఆయన తీసుకుని లోపల వేసారంటే అది చేయరా. దానికి మీరు ఎన్ని ఆలోచించినారో మీ యొక్క ఈ సలహాదారులు ఉంటారు కదా, మంత్రివర్గాలు, మహా మేధావి వర్గాలు, పనికి మన ఎదవలను పెట్టుకునేవాళ్ళు చెప్పాలంటే. ఒక్కడన్నా కడుపుకు అన్నం తిన్నాడా, ఏం తిన్నాడా అడగకూడదు. ఆవేశం వస్తుంది తలుచుకుంటా ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఒక వరం ఇచ్చినట్టు మిమ్మల్ని పరిపాలించండి అంటే అది రాజు పొజిషన్. అది ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక సర్పంచ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ మీకు పరిపాలించే సౌలభ్యాన్ని ప్రజలందరూ మీ చేతికి ఇచ్చారంటే మీరు దేవుడు లెక్క ప్రజలు మిమ్మల్ని ఊహించుకొని మమ్మల్ని కాపాడరా బాబు అని మీకు ఓట్లు వేసింటాం. మీరేం చేస్తారు, ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ కానించి ఒక కార్యకర్త కానించి ప్రతి ఒక్కడు విరవేరమేనా. ఒక ఉండొచ్చు, ఒక ప్రాంతంలోనో ఒక పల్లెటూరులోనో కొన్ని కులం ఓట్లు ఉండొచ్చు, లేకపోతే ఒక వర్గం ఉండేసి అది ఏ రూపంలో రావచ్చు, ఆ వర్గం మీకు సపోర్ట్ చేయొచ్చు. కానీ ప్రజలందరూ కలిసి చేస్తే కదా ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యే నీకు ఇచ్చి రాజ్యాన్ని ఏలుకు అంటే నేరుగా పోయి ప్రజావేదికను కూలుస్తావా? ఏమన్నా నీ అహంకారం పట్టింది? ఇంకా ఏమన్నా ఉందా? ఆ ఒక్కరోజు పడింది విత్తనం టీచర్ల మధ్యలో. జగన్ మనసు మంచిది కాదు. యానో కరకట్టలో ఉండేటటువంటి ఒక ప్రజావేదికను చంద్రబాబు నాయుడు కోట్లు పెట్టి కడితే నువ్వు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కూల్ చేస్తావు. బాధేసిందన్న నిజంగా. దాన్ని ఒక పేదవాళ్ళ కళ్యాణ మండపంగా వాడుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి కీలక సమావేశాన్ని నిర్వహించుండొచ్చు. ఎన్నో అద్భుతాలు చేసి ఉండొచ్చు. దాన్ని ఒకవేళ కట్టాడు ఆయన మీద దేశాన్ని నువ్వు దాని మీద చూపించావు. ఇదే లాస్ట్ ఈ రోజు మీటింగ్ ఇక్కడ కూల్ చేస్తున్నానండి. నువ్వు కూల్చావా? మా మనసులో నీ మీద పెట్టుకున్న నమ్మకం కూలిపోయిందన్న. నెంబర్ 1. ఇంకా అక్కడి నుంచి ఎత్తుకుంటే ఏ రోజు ఏం చేసుకున్నావు నీ డైరీ ఎత్తి నువ్వు చదువుకో, రాసే అలవాటు ఉంటే. ఏనాడు 151 మంది ఎమ్మెల్యేలు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది, ఎక్కడ మనోడు ఏం చేస్తున్నాడు లేకుండా అదే ఆనందం. నా పైశాచిక ఆనందం అంటారు దాన్ని. జనాలందరూ నేను ఒక మీడియా పీపుల్ని కాదు, నా వెనక ఈ ఏదైనా ఈటీవీనో TV5 మహాన్యూసో లేదు. ఎందుకంటే వాళ్ళని కూడా చెప్పాలా, అయ్యా బాబు మీరు ఇట్లా ఒక పార్టీని మద్దతు చేసుకొని మీరు పదే దాన్ని ఫోకస్ చేయకండి. ప్రజలకు ఎబ్బెట్టుగా ఉండాలి. ఏదైనా ఒక కొత్త విషయం, సమస్యల పరిష్కారానికి మార్గాలు, ఒక డిబేట్స్ ఇవన్నీ చెయ్యండి, బాగుపడతారు. ఎత్తుకుంటే ఒకటే రచ్చ. ఇప్పుడు ఆ టీవీలో ఏదన్నా వచ్చిందంటే ఇంకా బోరుగడ్డ అనిల్ కుమార్ వాడికి పగిలిపోయింది, వాడిని కొట్టేశారు, వాడిని గుమ్మేశారు. ఇప్పుడు మీకు ఆనందంగా ఉండదు. మీరు పైశాచిక ఆనందం ప్రజలకు చూపిస్తున్నారు. ప్రజలు చట్టపరంగా ఏమి జరిగితే అది మంచిదే. చట్ట వ్యతిరేకంగా ఏవేవో జరిగింటాయి, అవి వదిలేయండి. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు పార్టీలు ఆయన చాలా దేవుడా మా అదృష్టం పండి మేము ఎమ్మెల్యే అయినాం అంటే ఈ నియోజకవర్గాన్ని పరిపాలించేటటువంటి దేవుళ్ళమైనాం. ప్రజలకు ఏం చేద్దామని ఏదో వరాలేకపోయినా పర్వాలే, మా జీవితాలు శాపాల కిందకి మారిస్తే ఎట్లా? ఇప్పుడు ఒక చెప్పాలంటే కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్, తర్వాత ఈ నెల్లూరు అనిల్ కుమార్, తర్వాత మహాతల్లి రోజమ్మ, వీళ్ళందరూ కలిసి ఏందో వీళ్ళు వాళ్ళ యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడు మహానుభావుడు, వయసు ఉడిగిన వ్యక్తి, ఆయన పెద్దవాడు, సీనియారిటీ గౌరవం అనేది ఉన్నారు. తప్పని సహజంగా చేస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు నా ఉద్దేశంలో ఎటువంటి తప్పు చేయాలి తెలియక, అంటే ఎదుటివాడు ఏమనుకున్నాడు ఎవరికి తెలియదు కదా. నా మనసులో ఇన్నున్నాయని మీకు ఎలా తెలుస్తుంది? నా మనసులో మాట కాదండి. కేవలం నేను ఎంతో మంది మధ్యలో ఒక టీచర్ అంటే నేను నా పక్క టీచర్తో మాట్లాడుతున్నాను. 150 మందితో నా సన్నిహిత సంబంధం ఉంటుంది. ఈ మండలం అయితే పక్క మండలం మీటింగ్కి వెళ్తుంటాం, ఆ పక్కన మాట్లాడతాం. చదువుకున్న రోజుల నుంచి మిత్రులు ఉంటారు, ఆ మండలం ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. మొత్తం ఇంతమంది మనోభావాలు మీరు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినారు వైసీపీ గవర్నమెంట్ లో. చచ్చిపోయాం, భయపడిపోయాం, ఊరికిపోయాం. అదే నా కరోనా టైంలో ఆయన ఎవరో డాక్టర్లు, ఆయన పాపం ఏదో మాస్కులు ఏమంటే చేతులు చొక్కా ఇప్పి నడి రోడ్లో పెట్టి పోలీసులు కొత్త తీసుకెళ్తారు. ఎవరించాలి ఆ పోలీసులకు అధికారం ఆ మార్గం చేయమని చెప్పి రాజ్యాంగం చెప్పింది. ఫ్రెండ్లీ పోలీసు ఏడున్నారు? కిరాతకులు ఉన్నారు, ఎక్కువ శాతంలో ఉన్నారు. తక్కువ శాతంలో మంచోడు మూసుకొని కూర్చున్నారు పోలీసులు. అయ్యో నేనేం చేయలేకున్నానే, నేను బతకడానికి ఏదో చేయాలని ఈ ఉద్యోగంలోకి వస్తే నేనేం చేయలేకున్నానని. ముఖ్యంగా లో లెవెల్ క్యాడర్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, SI స్థాయి వాళ్ళు కొంచెం పవర్ఫుల్గా చేద్దాం అనుకుంటారు. చేయిస్తే కదా. లేకపోతే నీ పోలీస్ వ్యవస్థలో మొన్న అదేదో ఒక నటి విషయంలో ఆయన SP గారు విశాల్ గున్ని ఆయన యూట్యూబ్లో చూసి అబ్బా ఏం ఆఫీసరు, లైవ్లో ప్రజల సమస్యలు వినడం, అబ్బబ్బా లైవ్లో పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించడం అని ఆయన ఆశ్చర్యం చేసింది. అటువంటి ప్రమోషన్ విషయంలో ఉన్నతాధికారులు చెప్తే ఒక మహిళను వేధిస్తారా? అది ఇప్పుడు బయటపడతారా? వ్యవస్థ నాశనానికి ఒక రాజకీయ నాయకుని కారణం కాదన్నా. పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ మిక్సింగ్ మజాకా ఇది. మీకు ప్రమోషన్లు కావాలి, వాళ్ళకు వాళ్ళు చేసే తప్పులు మీరు కాచి కాపాడుకోవాలా. 400 కోట్లు స్కామ్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి లోపలేస్తామన్నా. చంద్రబాబు నాయుడు అంటే ఏందనుకున్నాం? వైసీపీ కంటే పవర్ఫుల్ క్యాడర్ కలిగినటువంటి ఒక సిస్టమ్ని ఎప్పటి నుంచో మహాబావుడు NT రామారావు గారి నుంచి స్థాపిస్తే
ఆయన తీరా ఎలక్షన్ మూమెంట్లో ప్రజలకు సింపతి వస్తుందని తెలియదు నాకు. నిన్ను జైల్లో వేసినప్పుడు కూడా వేదన చెందిన వ్యక్తులు ఉన్నారన్నా. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే విలవిల్లాడిపిన ప్రాణాలు ఉన్నాయన, ఏడ్చుకున్నాడన్నా. ఆయన రాజశేఖర రెడ్డి చనిపోతే నేను నాకు కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఆయన బిడ్డగా నేను చూసిన మా అన్నలా ఫీల్ అయినా నేను. కానీ నీ దెబ్బకో నా ఒక్కటి ఓటు అనుకుంటావా, కనీసం 100 ఓట్లు జరగొట్టా. నేను ఒక్కడిని 100 జగన్ వస్తే చచ్చిపోతారా, ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది కదరా అని చెప్పిన. అవతాతలకు అక్కచెల్లెమ్మలకు డబ్బులు వేసి నాకు ఓట్లు లేదు. ఎందుకు ఎత్తారన్నా, నేను లక్షలు ఇచ్చుకుంటున్నా బాగా. అప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలు పంపించి మేము వేసినాం ఓట్లు ఏమన్నా, నీకే ఇష్టం. ఎలక్షన్ స్టంట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. లాస్ట్ మూమెంట్లో పసుపు కుంకుమ పేరుతో డబ్బులు ఇచ్చినాడని మేము డిసైడ్ 100 మంది చెప్పినాం. ఏంటండి ఇదంతా మోసం చంద్రబాబు నాయుడు డబ్బులని ప్రజలే. అక్కడే మీరు అవతాతలకు అక్కజమ్మలకు ఇచ్చినది కేవలం అది జస్ట్ అంతే. ఎవరు జోకులు డబ్బులు ఇవ్వమా, మస్తుగా వనరులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ గా పంచుకొని పరిపాలన చేయగలిగితే, కరెక్ట్ గా ఈ వనరులను ప్రకృతి ప్రసాదించినటువంటి భౌగోళిక సహజ వనరులను ఉపయోగించుకుంటే పక్క రాష్ట్రాలకు కూడా అప్పులు చేయొచ్చు. అంత పవర్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రకరకాల మినిస్టర్లు, రకరకాల విభాగాలకు అధిపతులు, దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు, ఇంతమందికి రావా తెలివితే తెలీదా? ఎంత స్వార్థం, ఎంత కావాలి మనిషికి? డబ్బు ఏంటి, పిచ్చి ఏంటి, ప్యాషన్ ఏంటిది? ఒక సైకో జగన్ అని చెప్పి జనాలందరూ అనుకునేటట్టు మీరు ప్రవర్తించడం కారణం ఏంటన్నా? పక్కన వాళ్ళు తిరుగుతూ ఉంటావు, పక్కన నోటికి వచ్చినట్టు ప్రతిపక్షాలను. ఆ ప్రతిపక్షం లేదన్నా, 23 సీట్లు, అది సీట్లు కాదు, పెద్ద ప్రతిపక్షం కాదు. నువ్వు భయపడాల్సిన పనిలే. మర్చిపోయావు చంద్రబాబు నాయుడు అందరూ. నువ్వు కూడా కొంచెం సుపరిపాలన చంద్రబాబు నాయుడు పెట్టిన అన్నా క్యాంటీన్ అలాగే పెట్టి, ఆయన ఏదో పోరాటం ప్రాజెక్ట్ అది ఇది మధ్యలో ఆపేసిందని నువ్వు కంటిన్యూ చేసి అలా ముందుకు అట్లా వెళ్ళిపోయిందంటే మిమ్మల్ని ఎవడే టచ్ చేసేవాడు లేదు. మీ ఎమ్మెల్యేలు ఉండాలి, ఒరే పనికి వల్ల ఎంత టీచర్లు కడుపు గాలి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మన ఓట్లు వేసారా, ఇది మన గొప్పతనం ఏం కాదు, నీ మీసాలు గడ్డాలు నీ కింది పై ఆదరసు చేసింది. ప్రజల ఆవేదన మనకు వరం అయ్యింది. ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. హ్యాపీగా పనిచేయండి, తినండి. మున్నాకొడకలాలు మళ్ళా ఎలక్షన్ కోసం ఎంత తింటారో తినండి. ఎవరిని బాధ పెట్టద్దండి, ఏ పేదోళ్ళు కడుపు కొట్టద్దండి, ఎవరిని లాక్కోవద్దండి, ఎవరిని దౌర్జన్యం చేయొద్దండి, పల్లెతో మాట్లాడద్దండి. ప్రశాంతంగా పనిచేయండి, ప్రజల మధ్యలో తిరగండి రా. అడిగిస్తా సార్ మీరంతా నాకు తిరిగి అడుగుతా. ఎలక్షన్ టయానికి ఎండకు తిరుగుతా, శవరాలు పట్టుకుంటా, ఇంటింటికి వచ్చి అడ్డమైన కాళ్ళు పెట్టుకుని దండాలు పెట్టుకుని దరిద్రపు ఎదవలో లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ అయిపోయింది అంటే ఒక్కరోజు కంటికి కనపడరా. ఎవరు చెప్పుకోలే మా బాధ, ఎవరికి చెప్పుకోవాలా? ఓ సామాన్యుడు మధ్యతరగతి జీవులు ఏదైనా గొడవ జరిగితే వాటి గురించి ఎవరికి చెప్పుకోండి. రెవెన్యూ ఆఫీస్ పోతే ఒక్కడు బలపడు. మళ్ళీ ఇది ఒకటి పెట్టాం ఏంటి, స్పందన. అద్భుతం అన్నాను. స్పందన అంటే అద్భుతం అనుకున్నాను, కానీ నాకు ఒక సమస్య వచ్చి స్పందనకు 4 సార్లు కంప్లైంట్ చేశా. తిరిగి మళ్ళా సమస్య తప్పించుకుంటాను అక్కడ. ఏమంటే మేము చేసినాం, ఎండార్స్మెంట్ ఇచ్చేసాం, అయిపోయింది అంటాడు. మీ వైసీపీ మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం ఇది ప్రజలు అభూత కల్పన కల్పించారు, నా మీద చెడు ప్రచారం చేసినారు, చంద్రబాబు నాయుడు అబద్ధ మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ ఎలా జతకట్టినాడు, మోడీ వచ్చిన మోడీ ఏంటంటే నేను అడుగుతున్నానా, ఐఎమ్ ద విక్టిమ్, నేను బాధితుంది నీ అభిమానిని. గతంలో నీ కోసం 100 ఓట్లను మొబిలైజ్ చేసి నీకు బలం చేకూర్చడంలో నేను ఒక చిన్న పాత్రని. ఒక తండ్రికి 3 బిడ్డలైతే ఒక ఆస్తి ఎన్ని భాగాలు అవుతుంది చెప్పండి? నీ పరిపాలన గొప్పతనం, నీ కార్యకర్తల గొప్పతనం, నీ ఎమ్మెల్యే చేతకానితనం వల్ల ఒక భాగం అయింది. నా ఆస్తి నా నోటి కానించి పక్కకు పోయింది. సరే వదిలే, నా ఆస్తి తొక్క నా పోతే పోయింది. నాలంటే ఎంతో మంది నీకు తెలుస్తుంది. అది అన్నా క్యాంటీన్ 5 రూపాయల భోజనం ఏం పోతుందన్నా? ఎవడన్నా బుద్ధుండేవాడు ఏమన్నా రాష్ట్ర సంపదన తింటాడా? చంద్రబాబు నాయుడు కట్టిన ప్రజావేదికను కూలిస్తుంది. 5 రూపాయలకి అన్నం పెట్టారు అన్నా క్యాంటీన్. ఆ పక్క స్టాలిన్ గారు, ఒకప్పుడు స్టాలిన్ అయినా కూడా నిన్ను చూసినంత భయమే ఉండే తమిళనాడు ప్రజలు. ఏమో స్టాలిన్ పెద్ద అది ఇది అని తక్కువలేమో అని జైలెంత ఇస్తాం సార్, జైలెంత పోతే ఈయన వస్తా ఉన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చారన్న తమిళ ప్రజలు. మన పక్క రాష్ట్రమే అన్నట్టు, పక్క చూస్తే తెలుస్తుంది. అమ్మ క్యాంటీన్ పెట్టాడు, ఈయన అయ్యా క్యాంటీన్ అని ఏమన్నా పెట్టాడా? అమ్మ క్యాంటీనే, ఆ మహాతల్లి ఏది పోయింది తినరా, ప్రజలకు నచ్చింది అని చేసినాడు. వైజాగ్ అవసరం అన్నాడు. ఇప్పుడు రావాలి అది. సుఖపడే టైంలో సుఖపడుతుంది, కష్టపడే టైంలో కష్టపడుతుంది. జీవితంలో ఒక ఎండ్ ఎంత సాటిస్ఫాక్షన్ ఉండాలి తెలుసా? నేను ఇన్ని మంచి పనులు చేశాను, నీ గుండెలు నేను చేసుకున్నాను. చూద్దాం, నీ గుండెలు నేను చేసుకొని నేను నిద్రపోతున్నాను ప్రశాంతంగా. నేను నా వల్ల 10 మందికి మేలింది, నాకు ఇచ్చిన బాధ్యత ఇంతలో ఇంత తిను తప్పులే. నువ్వంతా తినేసి ఇంత కూడా ప్రజలకి నేర్చకపోతే ఏం వచ్చిందనా? హైదరాబాద్ రాజధాని విడిపోయి ప్రజలు స్వస్థ ఒరేనైనా ఏంద్రా మన రాష్ట్రం విడిపోయింది, ఏడ తప్పు జరిగింది, ఏంది రాజకీయ నాయకులు చేసిన తెలియతప్పతనం అనుకునే లోపల చంద్రబాబు నాయుడు ఏదో పాపం అమరావతి రాజధాని అనుకున్నాడు. ఆయన ఎందుకు అనుకున్నాడో, ఏ అభివృద్ధి అనుకున్నాడో, ఏ భూములు ఉన్నాయనుకున్నాడో, ఏమనుకున్నా పక్కన వెళ్దాం.
నువ్వు వచ్చి 3 రాజధానులు చేస్తానంటావా? కానీ దరిద్రం ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టమంటే ₹1,00,00,000 అది, దానికి మళ్ళీ 2 మినిస్టర్లు చేసినావు అనేది యాదవ్. నేను అనేది యాదవ్, నీ వయసు ఎంతో ఏమో తెలియదు, ఉంటే నాకు సమావేస్తూ ఉంటాం, ఎందుకంటే నాకైతే చిన్నవాడు ఉంటావు. ఎంత అహంకారం కూడా బాబు నీకు, అట్లా మాట్లాడతావా నువ్వు? 1% 1% నేను చేసి చూపిస్తా. పవన్ కళ్యాణ్ పేరు ఏం పని రండి పవన్ కళ్యాణ్తో నాకు చెప్పండి. కొద్దిగా నా కొడకలాగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటా దొస్తం మాట్లాడితే పవన్ కళ్యాణ్ తిట్టును, ఆ చంద్రబాబు నాయుడు తిట్టును. అందుకే మీకు ఇచ్చింది మేము. ఈ అడగాలి అనిపిస్తాను ప్రతి ఒక్కరు మేము మాట్లాడుకుంటాం. నేను కెమెరా ముందు చెప్తున్నా, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం. పక్క వాళ్ళను ఓడించి మీకు సీట్ ఇస్తే వాళ్ళని తిట్టుకోవడానికి శాతకాలం ఉండగా నీ పని నీకు తెలీదా? ఆడి ఏళ్ళు పెట్టి వాసన చూసుకుంటాం, దానికి అవసరమా? మేము మర్చిపోయాం. 2 సీట్లు కూడా రాలేదయ్యా పవన్ కళ్యాణ్కి. కేవలం 2 సీట్లలో నిలబడితే 2 సీట్లు 1 కూడా రాలా అంటే ఎంత నమ్మకం ఉంది మీ మీద? మీరు ఒక మనిషిని తయారు చేసినారు. ఈ బుద్ధి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డితో పాటు మిమ్మల్ని అందరూ ఫోటోలు పెట్టుకోవాలి. మిమ్మల్ని జైలులో వేయకూడదు, మిమ్మల్ని అక్కడ వదిలేయాలంతే. అనిల్ యాదవ్ చేసిన పని పేరు నాని ఆడు కూర్చొని ఒక సినిమాటోగ్రఫీ పనికి మానవాడా. సినిమా టికెట్ పెంచుకోకపోతే ఎవరు చూస్తారా? ఎవరికి లేవురా డబ్బులా? పేదవాడికి ₹5 టికెట్ ఇచ్చావా? ₹5 అన్నం పెట్టని చెత్త ఉండకూడక నువ్వు ₹5 సినిమా టికెట్ పెడతావా? ఒక హీరో, ఆయన రెమ్యూనరేషన్, ఆయన పడే కష్టాలు, నిర్మాత, అది ఇచ్చే ఫైనాన్షియల్ వడ్డీలు, దానికి సినిమాకు 24 ఫ్రేమ్స్ 24 విభాగాలు ఉంటాయి అక్కడ. అవన్నీ పనిచేయాలంటే వాడన్నింటికి అయ్యే ఖర్చు పెట్టుకొని వాడు సచ్చి బతికి సినిమా రిలీజ్ చేసుకుని టికెట్ రేటు తగ్గిస్తావా? యారా నీ సినిమాటోగ్రఫీ మంత్రినే పనికి మనోడా. ఒక మంచి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయినావు, ఒక మంచి అద్భుతమైనటువంటి కారిడార్ని డెవలప్ చేయలేకపోయినావు, ఏదైనా ఉంటే సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీని ఆహ్వానించేటటువంటి సెట్టింగ్ లేకపోయా, ఏమీ లేకపోతే కూర్చొని నీకు సినిమా టికెట్ తగ్గించాలి. అది కూడా వ్యక్తి నీ రక్త సగం లేపినావు. పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క గుండెల్లో అగ్గి రాజేసిన మహానుభావుడు నువ్వు. నీకు రుణపడాలి పవన్ కళ్యాణ్. నువ్వు చేసి ఏం సినిమాలో అది పేరు గుర్తుకు టికెట్ తగ్గియాలన్నా ఎవరిని అడిగినా నిన్న రావా నాకు ఉద్యోగం లేదు, నిరుద్యోగం ముత్తుకుంటా అంటే అది పట్టించుకోకపోతే, స్థాయానికి తినడానికి తిండి లేదని అది పట్టించుకోకపోతే, ఆరోగ్య వసతులు సరిగ్గా లేవు, ధర్మాసుపత్రుల్లో పినాయిలు సరిగ్గా లేవు, క్లీనింగ్ సరిగ్గా లేవు, పారాసిటమాల్ మాత్రం లేవు, అది పట్టించుకోకపోతే కొడాలని. అబ్బా నాయన, టీడీపీలో పుట్టిన వాళ్ళు అందులో ఆమె ఉంటుంది రజని, టీడీపీ నాటిన మొక్క, ఆ మహాతల్లి. మీరందరూ కూడా ఎందుకు మీరు ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పార్టీలో గెలుచుకున్నారు, మీకు విలువనిచ్చారు? ఇది మీ మజా కాదు. నేను మొదట్లో నేను చెప్పాను, టీడీపీ పార్టీ ఓడిపోవడానికి కారణము మొదటే చెప్పా, టీచర్స్ వార్ 1 సైడ్. ఎటువైపు వస్తే అటు వార్ 1 సైడ్. నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇది నాకు చెడ జరగచ్చు మంచి జరగదు, నా మనసులో వేదన చెప్పాలనుకుంటున్నా. 10 మందికి తెలియాలి. ఎవరికి తెలియాలా? ఓడిపోయిన వాళ్ళకు తెలియాలా, గెలిచిన వాళ్ళకు తెలియాలి. ఓడిపోయిన జీవితంలో ఈ తప్పు చేశానని పశ్చాత్తాపడాలా? గెలిచిన వాళ్ళు మేము ఏదన్నా తప్పు చేస్తే మా కెరియర్ కూడా పతనం అవుతుందని మీకు తెలియాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా తప్పు చేయకండి సార్, మీరు చెయ్యరు, నాకు తెలుసు, నాకే కాదు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడిని భరించలేక జగన్ సీఎం చేస్తే జగన్ భరించలేక మళ్ళా కూటమిని గెలిపించినాము అంటే అందులో మీ పవర్ తోడైంది. పవర్ స్టార్ గారు, మీ పవర్ అందులో తోడైంది. మీరు పోరాట పటిమ మీలో ఉంది. అసెంబ్లీకి పోతే 23 మంది కూర్చుంటే 5 సీట్లు లాగేస్తాను, ప్రతిపక్షం లేకుండా పోతాది అనే కామెంట్. ఆ ముసలాయన ఆయన కూర్చున్నాడు, పెద్ద ఆయన పార్టీకి ఆయన ఉన్నాడు. ఓటమి, బాధ, భయం అన్నీ ఉంటాయి అతనికి. మీ పని మీరు ఏదైనా చేసి అద్భుతంగా ఆయనకు నమస్కారం పెట్టి పోతా ఉంటే గౌరవం దొరుకుతుందా? లేదు కదా. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి అతను ఏమీ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితితో చుప్పెత్తుకొని చూపించుకుంటారా మీరు? సిగ్గులే. చుప్పెత్తుకున్న కొడకల్లారా రాని పవన్ కళ్యాణ్ అన్న డైలాగ్ అభిమానమైంది. ఒక్కసారిగా జన సైనికులు ఇంత, ప్రజా సైన్యం ఇంత, మొత్తం కన్వర్ట్ అయింది ఇట్లా. అది పవన్ కళ్యాణ్ గారు కొట్టినటువంటి 100%. మీ మహానుభావులు మీరు చేసిన పుణ్యాలే. మేము ఒక అగ్గి పెట్టాము, ఆ అగ్గి కాలి మొత్తం వైసీపీ వనాన్ని కాల్చేసిందని అది గుండెలో దిగాలి. నిజం సార్, పవన్ సార్, మీరేమన్నా అనుకోండి, నేను మాట్లాడినప్పుడు తప్పులు ఉండొచ్చు లేకపోవచ్చు, వాస్తవం ఇదైతే. అగ్గి పెట్టింది వాళ్ళు, వాళ్ళ దహనం జరిగింది, ఇక్కడ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ ప్రైజ్ లో ఇప్పుడు కొత్తగా మన 164 సీట్లలో చూద్దాము. ఎంతమంది ఉన్నారు కొత్తలో? 80 మంది, దాదాపుగా 39 ఎమ్మెల్యేలు. అది ఎంత సాధ్యమైంది? మహానుభావులు, దిగ్గజాలు కోట్లు సంపాదించినారు. మీ ఫార్చునర్లు, మీ గన్మ్యాన్లు, మీ కథలు, మీ చిత్తుగా ఒక్కొక్కడు దేనికి పనికి రాకుండా జీవితంలో మొఖాన్ని ఉమ్మించుకోకపోయారంటే తప్పు అని చెప్పాలా? నా అంత వీరు అభిమానే కనీసం 100 మందిని జరగొట్టుంటా. ఛాలెంజ్ చేసి చెప్పిన పీకే సర్వేలు, ఆ సర్వేలు, ఈ సర్వేలు, వాళ్ళు వీళ్ళు దేనికే మీకు ఎలక్షన్ ఎవరు గెలిచారు, ఎవరు పోతానే మీరు చేస్తే మరి మీకు చెప్పవా?
నేను పనికిమాలిన పనులన్నీ చేశాను, నాకు ప్రజలు ఈసారి ఓటు వేయడం అని మీకు తెలియదా? తప్పు నేను చెప్పా, కనుక్కోండి. నేను ఎవరో ఏంటో తెలిస్తే నేను ఎవరెవరితో వాదించినానో మీ పార్టీ వ్యక్తులతో, మీ వైసీపీ వ్యక్తులతో 10 సీట్లు కూడా ఉండవు జగన్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నేను. యాజ్ ఏ లోకల్ సర్వే ఎక్కడ జరిగింది? లోకల్గా టీచర్ల మధ్యలో 10 మంది వైసీపీ అభిమానం కలిగిన టీచర్లు 10 మంది అమలాభూతులు తిడతా ఉంటే అర్థమైపోయింది సినిమా. ఆ 10 మంది కాదు కదా, మిగతా వాళ్ళు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, రిపీట్ అవుతుందని నేను ఆ రోజు డిసైడ్ అయినాను. అమ్మ రోజా తల్లి, మహాతల్లి. చంద్రబాబు నాయుడు ఎట్ట గెలిచాడో చెప్పాం. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంత మహానాయకుడు ఇంకా ఎవరు లేరు, అంత అనుభవశాలు ఎవరు లేరు. జగన్ పిల్లోడు లేదా ఆవేశపరుడు, ఆయనకి ఇవ్వకూడదు, ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి టీచర్లు అందరూ, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, మధ్యతరగతి జీవులు, బలమైన వర్గాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఓటేస్తుంటే నీ అదృష్టం గురించి ఆ పక్కన నిలబడినావు, గెలిచేసినావు. సరే, తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఏం వ్యతిరేకత ఉందో, ఎవరు ఏమేమి అనుకుంటా నీకు తెలియక జై జగన్ అని పక్కకు వచ్చినావు. ఆడేంటి? చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉంది, నీ అదృష్టం గురించి నువ్వు మళ్ళీ గెలిచావు. గెలిచిన దాన్ని నీకు ఏం అహంకారం పట్టింది తల్లి? నగిరిలో కూర్చొని ఏదైనా నియోజకవర్గం అభివృద్ధి మంచి చెడ్డ ప్రజల మధ్య లేకపోకుండా 24 గంటలు జబర్దస్తులు చేసుకుంటాడు. పోనీ ఆ జబర్దస్తు చేసుకునే దాన్ని ఆనందంగా గమనిన్నావా? తీరా ఎలక్షన్ క్యాంపెయిన్ లో జబర్దస్త్ పవన్ కళ్యాణ్ మీద అభిమానం అందరికీ అన్నం పెట్టినాడు. ఆ నాగబాబు గారు అయితేనేమి, చిరంజీవి గారి మీద అభిమానం అయితేనేమి, పవన్ కళ్యాణ్ అభిమానం అయితేనేమి, వాళ్ళ జబర్దస్త్ టీంనే నువ్వు పంచులేసి వాళ్ళ మీద చిన్న బచ్చా ఆర్టిస్ట్ అంటావా? ఆ బచ్చాలు త్వరగొట్టి నిలబడితే ఆయన వెనక ఎంతమంది నిలబడ్డారో, నువ్వేమైపోయినావో, నీ ఛాలెంజ్ ఏమైపోయినా ఇస్తాం. పవన్ కళ్యాణ్ గేట్ అసెంబ్లీ తాకలేదంటావా? మీరు చేసిన ఛాలెంజ్లు రెచ్చిపోయింది పవన్ కళ్యాణ్ కాదు, కామన్ మ్యాన్స్. టీచర్స్ రెచ్చిపోయినాం, మేము రెచ్చిపోయినాం. మళ్ళా ఎలక్షన్ దొరికిందనుకో, తప్పు చేస్తే ఈ ప్లేస్ లో కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకొకటి కానీ సేమ్ కడుపు కాల్తే ఇంతే జరుగుతుంది. రిపీట్, పోస్టల్ బ్యాలెట్స్ ఆపోజిట్ ఫర్ యూ. గొప్పగా చెప్తా వైసీపీ గురించి. ఒక్క ఎమ్మెల్యే నచ్చాడు, అయ్యా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, సెల్యూట్. ఒక ఎమ్మెల్యే అంటే నీలా ఉండాలి, నీ హుందాతనం ఉండాలి, నీ వాగ్దాటి ఉండాలి, నీ యొక్క శ్రమ. ఆ శ్రమని చూసావు యూట్యూబ్ లో చూసి. ఫేమస్ కేతిరెడ్డి, అద్భుతం. ఇట్లా ఇంకొక ఎమ్మెల్యే ఉంటే బాగుంది, మా ఎమ్మెల్యే ఉంటే బాగున్నాడు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, ప్రజల దగ్గరికి పోయినావు, నేను తప్పు చేసి అడగను రాని, ఇది మా ఓడి పని. నువ్వు ఒక్కడివి అద్భుతం అయ్యా, మళ్ళా నీకు దేవుడు మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. కానీ నువ్వు కోల్పోయావు తెలుసా? సేమ్ దుర్యోధనుడు కర్ణుడు స్టోరీ. కర్ణుడు దాన వీర సూరకర్ణుడు మహాద్భుతమైనటువంటి సత్శీలం కలిగినటువంటి వ్యక్తి. కానీ కర్ణుడు కుక్కసావ చేసినాడంటే చేరిన సావాసం అంటాడు. నువ్వన్నా చెప్పాలి కదా, కామెంట్ చేయాలి కదా కనీసము. అరే మన వైసీపీలో తప్పులు ఇలా చేయకండి రా, ఫోన్ చేసి పర్సనల్గా, ఒరే నాని, ఒరే పేరు నాని, ఒరే నాయన అనిలు, ఒరే వ్యవసాయ బోరుగడ్డ, ఏంటి అమ్మనాభూతులు తెస్తున్నావు అని నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. ఆమె శ్రీరెడ్డి మాట్లాడి ఆమె మాట్లాడుతుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, ఓచకోత వస్తుంది అంటాము. ఓ నాయన భయం వేస్తుంది తండ్రి. మహిళల్లో ఇంత కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఆ శ్రీరెడ్డి వీడియోలు ఇంకా భయం పుట్టించినాయి మమ్మల్ని. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేసినారా? ఆయన ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన ఏదో ఆయన ఆవేదనతో ఏదో విమర్శించుంటాడు, ఏదో జరిగిందని మన మధ్యలో. ఎంపీ స్థాయి మనిషిని సిఐడి అని ఉపయోగించి ఈ సిఐడి ఆఫీసర్ని వచ్చి ఆయన అరెస్ట్ చేసి కొట్టి కేసులు పెట్టి లోపలేసి, ఇంత ఏందన్నా ఇది? కిరాతకత్వం కదా జగనన్న. పాపం అనిపించడానికి ఎక్కడా కూడా ప్రశాంతంగా హాయిగా తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాం. అదేందన్నా? ఏడన్నా కూడా ఇటు చుట్టూ కంచేసుకుంటారు కానీ కంచెలో ఇల్లు కట్టుకునేది ఏందన్నా? ఇల్లు ఏందన్నా? 12 కోట్లు పెట్టి దాన్ని ఫెన్సింగ్ వేయడం. వైట్ హౌస్ కూడా లేదు కదన్నారా? అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ కూడా ఆ విధంగా కంచేసుకోలేదు దానికి. ఇలా మిసైల్ దాడి చేసినా కూడా ఏమన్నా అయినా కూడా సెక్యూరిటీ పెంచుకుంటాడు. 980 మంది సెక్యూరిటీ కావాలన్నా ఏడబట్టినా ప్రజలకు ఎప్పుడన్నా వచ్చినావన్నా? ఎవరినన్నా ప్రశ్నలు అడిగినావా? ఎవరినన్నా అడిగినావా? ఉపాధ్యాయులు ముత్తుకొని గుడ్డలు తీసుకొని వచ్చిన విజయవాడకు నీ దగ్గరికి ఏదో డిఏలో పాడో ఇంక్రిమెంట్లో మా బాధ ఏందో ఉండాలి, మాకు ఏదో చెప్తివి, అది కొన్ని కమిట్మెంట్స్ చెప్తివి, ఆ కమిట్మెంట్స్ అని చెప్తాను. టీచర్లను అడుగుంటావా? ఆ రోజు తెలుసుకోవాలన్నా నీ పత్రం ఇదైతుందనే విజృంభణ కదా. ఉపాధ్యాయులందరూ కూడా విజయవాడలో ఆ రోజు జరిగిన ఒక సమ్మేళనానికి అడ్డుకుంటే గడువున బస్సులు, ట్రైన్లు లేదంటే ప్రైవేట్ వాహనాలు అడ్డుకుంటే టీచర్లు ఆ సభ చేసి చూపించారు. దాని వెనక ఏమన్నా టీడీపీ గవర్నమెంట్ మాకు ఏమైనా ఫండ్స్ ఇచ్చినాయా? లేకపోతే ఇంకోటి ఏమైనా చేసిందా? టీచర్కి ఏమైనా చేసినా? కూడా మాకేం చేయరు. మాకు కండువారు వద్దునాయన, కామన్ మ్యాన్గా బతుకుతాం. మా కోసం పనిచేసే మీడియా ఛానల్లో దండం పెడతాం, మా కోసం పనిచేసే నాయకులకు దండం పెడతాం. కానీ ఒకటి కడుపు కొట్టి వాడు ఏడుస్తూ వాడు బాధపడతా వాడు అన్యాయం జరుగుతుంటే బాధించేది స్పందించేది మాకేంలే, మేము బాగున్నాం, మా ఫ్యామిలీ బాగుంది అనుకోం, స్పందిస్తాం. అలా చెప్పొద్దా పిల్లలకి? రాముడు చరిత్ర
కృష్ణుడి చరిత్ర, జీసస్ చరిత్ర, అల్లా గొప్పతనము ఉంటాయి కదా పాఠాలు. రంజాన్ పండుగ ఏంది, క్రిస్మస్ ఏంది, దీపావళి ఏంది, మేము పాఠాలు పిల్లలకు చెప్తాం కదా. అన్ని మతాలు కలిపే చెప్పాలి కదా. మా కులాలే మతాలు అదేమో మాకు లేదా పిచ్చి టీచర్లు ఉంటే ఉంటారు మైన్యూట్ పర్సెంటేజ్. ఇందాక చెప్పిన సక్సెస్ ఆఫ్ ద పర్సెంటేజ్ అని. మా డిపార్ట్మెంట్లో 95% జెన్యూన్. తప్పు చేసింటే చట్టబద్ధంగా తీసుకోండి, నేను స్వాగతిస్తాను. అలా కాకుండా వారాహమ్మ వారిని మారేసుకొని ఆ లడ్డులో ఏదో కలిశారని తిరుమలకు పాదయాత్ర చేసుకొని ఉపవాసాలు చేస్తే ఆ ఉపవాసాలు వద్దు మాకు. మీరు కామన్ మ్యాన్ కాదు. ఇప్పుడు యు ఆర్ మై గాడ్, అవర్ గాడ్, మా దేవుడు తర్వాత దేవుడు అంత రోడ్డు. మీరు కూర్చున్నారు ఉండదు. మీ ఆవేశం సంతకాల రూపంలో చూడాలి. ఈ తప్పుకి శిక్ష వేసేయండి, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా అలా చేయండి. మేము మళ్ళా ఉంటాం, చచ్చే వరకు ఉంటాం మీ వెనుకనే. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా బాధపడి ఉంటారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు చూడవు ఆ ఏజ్లో ఆ జైలు జీవితం అది తప్పుడే. కేసులో ఉండొచ్చు, ఏదంటే ఒక పెద్ద పథకం వచ్చే 100 కోట్లు అంటే ఎవరో ఒక కింది స్థాయి అధికారులు తప్పులు చేసిండొచ్చు, తప్పులు దొరిండొచ్చు. కానీ మీరు ఆ స్థాయిలో కూడా సార్. కానీ మంచిది సార్. ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీ ఆలోచన కానీ మీ మాట కానీ మేము ఇప్పుడు చూస్తుంటే మా కళ్ళు చెమ్మగలుగుతున్నాయి. ప్రజలు మీరు రిసీవ్ చేసుకునే విధానం. తర్వాత లోకేష్ బాబు గారు మిమ్మల్ని చాలా ఎగతాలు చేసింటారు, పప్పు అని అదని ఇదని. ఓకే, మేము బాధపడ్డాం, అయినా పర్లేదు. అజేయమైన మెజార్టీతో మీకు ఒక అవకాశం వచ్చింది. మీరు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, ఇంకా కొన్ని ఉన్నాయి మీ చేతిలో. ఏం చేస్తారు చేయండి సార్. ఒక్కటి చెప్తున్నా, ఉపాధ్యాయులు కన్నీళ్ళు పెట్టించదండి సార్. మేము కన్నీళ్ళు మా ఒకరి మీద పడితే కాదు, మా పక్కోడు కన్నీళ్ళు పెట్టుకున్నా మేము పెట్టుకుంటాం. మా వల్ల అంతే. కన్నీళ్ళు పెట్టుకొని లోపల దిగమింగుకొని మెల్లగా అభిప్రాయం చేసుకొని పిల్లలకు పాఠాలతో పాటు ప్రభుత్వానికి గుణపాఠాలు ఎలా చెప్పాలో కూడా మాకు తెలుసు, చెప్తాం. ఇంకా రిపీట్ అదే అవుతుంది. ఇదే మన రాష్ట్రం ఏంది పక్క చూసుకోండి. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గురించి సీఎం అయినాడంటే సేమ్ ఆవేదనే, ఉపాధ్యాయులు కడుపు కాలనే. ఒకసారి చూస్తారు తప్పైంది, మళ్ళా చూసి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండొచ్చు, 11వ సంవత్సరం ఉండదు ఛాన్స్. పొరపాటున మీరు అధికారం కూటమి ప్రభుత్వం చేజార్చుకున్నాడు అనుకోండి, మీరు మీ అధికారం చేజార్పది జగన్ సీఎం అవుతాడు. ఎట్లయితాడు అని అంటే మీరు తప్పులు చేయాలి. ఇంకా కక్ష సాధింపు చర్యలు చేయాలా, కుట్ర రాజకీయాలు చేయాలా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దోచుకునే దానికి సిద్ధపడాలి. తినలే బాబు, విపరీతమైన వనరులు ఉన్నాయి. 100 కోట్లు తినండి, 5 ఏళ్లకు కానీ 500 కోట్లు తినండి. ఒక్కొక్కడు 5,000 కోట్లు 50,000 కోట్లు స్కామ్ చేస్తారు. కూడా నీతిమంతుడు మళ్ళీ మారుతాడా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఏమన్నా లేని రోడ్లు వేస్తారు, ఏదైనా చెరువులు కటకలు అట్లాంటి ఏదైనా పూర్తి చేసి జన వనరుల నుంచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారు. లేకపోతే ఏదైనా సిన్సియర్గా ప్రజలకు జరిగే ఏదైనా ఉపయోగపడేటటువంటి భోజనాలు అన్నా క్యాంటీన్లు పెడతారు, లేకపోతే ఏదైనా బస్ సెంటర్ లాంటివి కట్టిస్తారు, లేదంటే ప్రజలకు ఏదైనా ఉపయోగపడే అంశాలు. ఇదేంటి ఆయన క్యాష్లో తేవడం కదా పనికి మళ్ళీ ఎదవా. మళ్ళీ ఎంత ధైర్యం ఉంటుంది అంటే నేను చేయలేదని అంటావు, మళ్ళీ సిగ్గు లేకుండా. నువ్వు చేయకపోతే ఆ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ చేసినారా? ఆత్మవంచన చేసుకొని ఉద్యోగం చేస్తున్నారు అంటే డిపార్ట్మెంటే ఆత్మ సాక్షిగా పనిచేయండి. మేము చేస్తాం ఆత్మసాక్షిగా. కన్నీళ్ళు దిగమింగుకొని కొంపలో తిండి తిన్నా తినకపోయినా, అప్పులున్నా, బాధలున్నా, కష్టాలున్నా ముఖానికి ముసుగేసుకొని పిల్లల మధ్య కూర్చొని పసిపిల్లలాగా నవ్వు. పిల్లలు నవ్వితే మేము నవ్వుతాం, వాళ్ళు ఏడిస్తే మేము కుమిలిపోతాం. పిల్లల్ని దెబ్బ కొట్టినా కూడా రాత్రంతా ఆలోచిస్తాం. ఎమ్మెల్యే అంటే మీరు ఎమ్మెల్యేనే మా మనసును, మా వేదన సృష్టిస్తారా? మీరు ఎంత క్షోభించుంటారు తెలుసా మీకు? ఒక్కొక్క టీచర్ రేపని ఇక్కడ జనసైన్యం లేదు, ఏమీ లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ రావడానికి చెప్పెత్తుకొని చూపించినట్టు మీకు కొత్త కొడక్కలా మెట్టుతోనే బా దొరికాడా మొదలరా బుజ్జి అనుకున్నాం. రెడీగా ఉండాలి, ఎండనే ఉండాలన్నా రా ఇక్కడ నేను అనుకున్నాం. ఎప్పొద్దైతే మీరు గిరికి పవన్ కూటమి చేసినారు కానీ మీరు గమ్మన పవన్ జోలికి పోకుండా ఉంటే చంద్రబాబు నాయుడు పోయి పవన్ రానైనా నా పార్టీని కానీ పిలిచిండాడు. ఆయన పెద్ద ఆయన ఇగో అయింది. ఈయన నన్ను కలిసినారు కదా, ఆల్రెడీ ఒకసారి కలిస్తే నాకేం చేయలేదు కానీ ఈయన పార్టీకి ఈయన ఉన్నాడు. జన్మలో జనసేన పార్టీ ఉండదు. ఇది పక్క కాలంగా అర్థమవుతుంది. ఇట్టపోతా అంటే ఇది ఇట్టపోతా ఇస్తున్న పెరకచ్చి పెట్టినాడు కనిపిస్తుంది. మీరు పవన్ దిక్కు తిరిగానే చేస్తుంది. 3 పిల్లలు మీ ఏమి 500 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టినారన్నారు. ఏం చేయాలో తెలియడం లేదు మాకు. చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగుతున్నారు, నాకు ఈ ఛాన్స్ ఒక్క సంవత్సరంలో 500 కోట్లు పెట్టిన పెట్టుబడి అలాగే ఇలా రిటర్న్ చేయడానికి నేను చేస్తా. 100 కోట్ల నుంచి 1000 కోట్లు ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించి పెడతాను. దానికి నాకు చాలా శక్తి కావాలి, చాలా సపోర్ట్ కావాలి, చాలా ప్రోత్సాహం కావాలి.
మీరు ఇవ్వగలరా సార్? నేను వంతిస్తా. మహా అంటే మెగా ఫిగర్ 5 కోట్లు విరాళం ఇచ్చినాడు మహానుభావుడు అంటారు. 100 నుంచి 1000 ఇస్తా. నన్ను మహానుభావుడు అనొద్దు. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కు అప్పు లేకనొచ్చింది, రాజధాని నిర్మించండి, ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వండి, పరిపాలన అంటే ఇలా ఉంటుందని చూపించండి. ప్రతిపక్షం ఉండదు. ఆ పథకంలో కూడా జగనన్న మిగలవు. ఎందుకు మిగలవు అని చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో మీ నోట్లో నేను చేస్తా. తప్పుంటే మన్నించండి, చంద్రబాబు దయచేసి క్షమించండి. सामान्य मानवी की विकास में మీరు గెలవాలని కన్నీటితో ఎలక్షన్ కోసం ఎదురు చూస్తూ ఈ గ్యాప్ లో 100 మందికి నేను చైతన్యపరిచాను. నా ఉపాధ్యాయ లోకం అంతా అదే చేసింది. ఇప్పటికీ బాధపడుతున్నాం. మీరు కాన్సన్ట్రేట్ చేయట్లే. పాతకాలం విద్యా విధానం, మీరందరూ పాతకాలంలో మీ గురువుల దగ్గర చదివి చెప్పుకున్నారో, ఎట్లా నేర్చుకున్నారో అలాంటి విద్యా విధానం మాకు మళ్ళీ కావాలి. ఈ తొక్కలో యాపులు, ఈ చెత్త చెదారం మా నెత్తినేసి వద్దండి. ఇప్పటికీ తిట్టుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా మా కర్మ ఇంతే అనుకుంటున్నాం. ఆ మార్పు రానికి మాకు మార్పులు ఇవ్వండి. పాత రోజుల్లో మీరు పెట్టిన మధ్యాహ్న భోజన పథకం సమయంలో ఈ యొక్క రైస్ బుక్ రిజిస్టర్, క్యాష్ బుక్ రిజిస్టర్ 2 మెయింటైన్ చేస్తాను. దానికి ఏంది సార్ ఈ ఫోటోలు ఏంది, బాత్రూమ్ క్లీనింగ్ యాప్లు ఏంది, అప్లోడ్స్ ఏంది, అవి ఏంటి సార్ ఏంటి పాఠాలు చెప్పుకోవద్దు. ఇవ్వాలి టెన్షనా, టార్చరా? మళ్ళా ఈ లాగిన్లు, లాగౌట్లు, బయోమెట్రిక్లు ఏం సెల్లు ఉంటుందో లేదో, సిగ్నల్ ఉంటుందో, సెల్ కింద పడతారు, పడితే ఆబ్సెంటీనా? ఈ సిస్టమ్ మార్చండి సార్. మాకు ఇదొక్కటి చేయండి సార్. ఇదొక్కటి టీచర్ల కోసం ఇంతే చేయండి. మాకు ఇంక్రిమెంట్ ఇవ్వద్దు, డిఆర్ ఇవ్వద్దు, పిఆర్స్ కూడా ఎదుకోబ్బా. ఈ 5 నెలల్లో నీ బరువు ఇది ఎదుకో. అమ్మా తల్లి వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్ గారు, ఒక ఉపాధ్యాయురాలిగా నువ్వు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నావు, గర్వపడుతున్నావు. ఒక టీచర్ తలుచుకుంటే, టీచర్ గట్టిగా నిలబడితే బాగా నిలబడవుతుంది. 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా కనపడినటువంటి ఒకే ఒక సింగం లాంటి వ్యక్తి మా టీచర్ వంగలపూడి అనిత గారు. అనిత గారు దయచేసి ఎక్కడ క్షమించద్దు, రాజీ పడద్దు. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా, దిగమింగి కూడా మాట్లాడుతున్నా. ఐఎమ్ ద మేజర్ విక్టిమ్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఐ నీడ్ జస్టిస్ ఆల్సో. చాలా మంది ఉన్నారు. తగ్గద్దు కేసులు పెట్టడంలో కానీ, రాజీ పెట్టడంలో కానీ. ఫస్ట్ మీ డిపార్ట్మెంట్ పక్షాలు చేయండి. ఎంతమంది కరప్టెడ్ ఉన్నారంటే మెజారిటీ పీపుల్ అంతా కరప్టెడ్ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఉండేది ఎందుకు? మేము ఇంతమంది పని చేస్తున్నాం కదా, నువ్వేంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాను. ఎస్, పనిచేస్తాను పోలీసు. నేను మా తమ్ముడు కొట్టుకుంటేనో, నేను నా పిల్లలు కొట్టుకుంటేనో అప్పుడు పనిచేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్. అదే నాకు అన్యాయం జరిగిందని ఒక వైసీపీ కార్యకర్త దగ్గరికి పోతేనో, లేకపోతే నాకు అన్యాయం జరిగిందని ఒక పొలిటీషియన్తో పెట్టుకుంటానో అప్పుడు పనిచేయదు. అట్ట పని చేసి చూపించమని చెప్పి చూద్దాం. జగన్ ఇంకొక 30 ఏళ్ళు జగనే సీఎం. మీరు చేశారు. ఇంకా 30 ఏళ్ళు మర్చిపోండి అయ్యా. నేను మర్యాదగా బుద్ధి తెచ్చుకుంటే ఏదైనా సంపాదించింటే ఏదో అన్న సంతర్పణలు చేయండి. మన పేదవాళ్ళకి ఏదన్నా మందులకు మాకులకు ఇవ్వండి, పేద విద్యార్థులకు చదువులకు ఇవ్వండి. అప్పుడు చేయండి ఆమె ప్రజాప్రతినిధులు సేవలు. ఎలక్షన్ టైంలో కాదు, 100 కోట్లు తెచ్చి కుమ్మరిచ్చి కొనుక్కోవడం కాదు ప్రజాసేవ అంటే. చెయ్యి, మీకు దమ్ముంటే 100 కోట్లు 5 ఏళ్ళలో ఇప్పుడు నుంచి ఖర్చు పెట్టమని 150 ఎమ్మెల్యేలు సార్, జగన్ సార్ ఒక్కొక్కరు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చెయ్యమను. ఎలక్షన్ టైంలో రూపాయి ఇద్దు, నీ ఓటు పడకపోతే అడుగు. ఈసారి 170, 175 అంటారా సార్ మీ డైలాగ్. వై నాట్ 175 మీకు వస్తుంది. చెయ్యరే, బుద్ధి పుట్టదు నీకు. తయారుగా వచ్చే సుత్తే కావాలా? రోడ్లు లేక జనాలు వస్తా ఉంటే ప్యాలెస్ ఎందుకన్నా నీక? ఏం చేద్దామన్నా? ఏంది నా నిర్మాణాలా? ఇంకోటి దగ్గర పనికి రాకుండా ధైర్యం చేసి ఊరిలో ఉంటాడు. ఒక తాడేపల్లి ప్యాలెస్ నువ్వు లేవు, పక్కకు పోయినావు, దాంట్లో ఉన్న ఒక దేనికైనా పనికి వస్తుందా? దాన్ని ఒక హాస్పిటల్కి ఇచ్చేయనా? మంచి సూపర్ స్పెషాలిటీ హై సెక్యూరిటీ జోన్ హాస్పిటల్కి ఇచ్చేసి రుషికొండలో కట్టావు ప్యాలెస్ 500 కోట్లు పెట్టి. ఏం చేద్దాం అనుకుని కట్టావునా? నువ్వు మేడం భారతమ్మ గారు ఉండడానికి ఎంత చోటు కావాలి? 2 ఆడబిడ్డలు నీకు. ఇప్పుడు మనసు కనిపించలేదా? మహాతల్లులు ఆడబిడ్డల మీద అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు ఆడబిడ్డల మీద జరగాల్సిన అవసరం లే. ఆ ఇంట్లో ఒక మగబిడ్డ మీద జరిగినా కూడా ఒక ఇంట్లో ఆ కుటుంబంలో ఆడవాళ్ళు విలవిల్లాడిపోతారు. అసలు ఒకటి ఆర్థిక స్థితి దెబ్బతింటే, ఒకటికి ఏదైనా కష్టం వస్తే ఆడితో పాటు ఆడి భార్య, బిడ్డలు ఏడ్చుకుంటా అంటారు కూర్చొని. ఆ నరకవతి అనుభవించిన తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? కులాలు, మతాలు యాస్ వచ్చిన ఇవన్నీ అసలు ఎందుకు తీసుకొస్తారు ఈ పార్టీస్లో ఈ జనరేషన్లో? అసలు మీరు కూడా కనీసం మీ భర్త గారికి అందరూ చెప్పే కామెంట్సే నేను కూడా ఏదో అంటున్నా, ఏమనుకోవద్దండి అమ్మా, తప్పుగా మీరు క్రైస్తవులని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు ఏ గుళ్ళు గోపురాలు తిరగలేదని ఈ మాట అంటారు. తప్పమ్మా, రాజమ్మ, జగన్ సారు రాజు, మీరు మహారాణి,
మిమ్మల్ని అందరూ చూడాలనుకుంటారు, అన్ని చోట్ల చూడాలనుకుంటారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు మిమ్మల్ని అలాగే చూశారు. అలా చూడబట్టే మీకు ఆ స్థానం దక్కింది. మిమ్మల్ని కామెంట్ చేయడం కాదు, తప్పుంటే మన్నించు. నాకు మహిళలంటే చాలా గౌరవం ఉంటుంది. ఎవరైనా సరే శత్రువు భార్యనా కూడా మహిళే, వాళ్ళు నిస్సహాయులు, వాళ్ళకేం తెలియదు. బయట జరిగేదంతా కూడా మగవాళ్ళు చేసేటటువంటి పనుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయి. జగన్ గారి గెలుపు వెనకైతే మీరు లేరమ్మా. జగన్ గారి గెలుపు వెనక ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల మార్పు, ఆవేదన, రాజన్న బిడ్డగా ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిమానం, గెలుపుకి అధికారం. ఓటమికైతే మీరు దాదాపు ఎట్లా చూసుకున్నా కూడా ఆయన గుడికి వచ్చేవాడు, పట్టువస్త్రాలు శ్రీవారికి ఇచ్చాడు, లడ్డు తిన్నాడు, అన్నీ జరిగాయి. కానీ మీరు ఎక్కడా లేదు కదా, అందుకు చెప్తున్నానమ్మా. సగం ఒక మతం ప్రత్యేకంగా జగన్ గారిని ట్రోలింగ్ చేయడానికి అయితే మీరే కారణం. మీరు యాక్సెప్ట్ చేయాలి. భవిష్యత్తు కోసం చెప్తున్నా, భవిష్యత్తు రాజకీయాల కోసం చెప్తున్నా. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటే సక్సెస్ఫుల్ అవుతారో, ఎలా ఉంటే ఫెయిల్యూర్ అవుతారో, ఈ అంశాలు ముఖ్యంగా. ఏం కర్మ పడినప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఈ కూటమి గవర్నమెంట్లో నాకేం ఉద్యోగం వద్దు, ప్యాకేజీలు వద్దు, ఏమీ వద్దు. ఒక్క ఛాన్స్, సరే ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పరా బాబు, సాధ్యమా అసాధ్యమా, ఒక నలుగురు కూర్చొని మాట్లాడదామని చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ₹10 అక్కడ చేస్తాను ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళ తర్వాత. మీరే నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మంచి పరివర్తనతో మార్పు చెందిన వ్యక్తిగా పరిపాలిస్తున్నాడు. ఎటువంటి ఉద్యోగానికి లోన్ కావడం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ సార్ కూడా ఉద్యోగాలకు లోన్ కాకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. పాపం ఆయన దృష్టికి వచ్చేటువంటి సమస్యలు ఉత్తరాల రూపంలో వచ్చిన ఏదైనా చేస్తున్నాడు. ఇంకోటి కావాలి సార్, మంచి మాధ్యమం కావాలి. ఎవరికన్నా కడుపు కాలితే డైరెక్ట్గా మీకు చేరే విధానం ఒకటి కావాలి. ఇంతకుముందు జగన్ సార్ గవర్నమెంట్లో అది ఉంది, అద్భుతం. 1902 కొడితే స్పందన ఫోన్ లిఫ్ట్ చేయడము, అది రికార్డ్ అవ్వడము, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవడము, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు డైరెక్ట్గా పంపిస్తే ఉరకలేస్తా వచ్చేది దానికి ఆన్సర్. కానీ ఆన్సర్ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, సెకండరీ. నాకైతే 4 సార్లు స్పందనకు నేను కంప్లైంట్ ఒకే అంశం మీద చేస్తే 4 సార్లు నాకు అన్సాటిస్ఫాక్షన్. ఎందుకంటే పెద్ద కుంభకోణం, పెద్ద కుట్ర. నాకు అర్థమైపోయింది సినిమా. ఒక సాధారణమైనటువంటి విఆర్ఓ చేసిన ఒక తప్పుకు నేను 3.5 సంవత్సరం నలిగిపోయాను. ఆ విఆర్ఓ గురించి నేను ఏం మాట్లాడాలని ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే ఆన్సర్ వచ్చేదిలే, ఆర్డీఓ దగ్గరికి పోతే ఆన్సర్ వచ్చేదిలే, కలెక్టర్ దగ్గరికి పోతే ఆన్సర్ వచ్చేదిలే. పెద్దవాళ్ళకి అర్జీలు ఇస్తారు కదా అంటే వాళ్ళు తీసి కింద వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ వీళ్ళకి ఏం గుర్తుతుంది రాసి పంపిస్తూ ఉంటారు, వాళ్ళకి అదే పంపిస్తారు. ఎట్లా ఇది జస్టిస్ జరుగుతుంది? అదేనా స్పందన విధానం? ఓడిపోయినారు కదా, మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారా, మినిస్టర్ కావాలనుకున్నారా? అయితే పో, మీకున్న ఆస్తులు మీరు దోచుకునేది, మీ పెద్దలు సంపాదించినట్టు మీ కష్టార్జితం ₹1 తీద్దండి. మీరు దోచుకునే దాంట్లో 10వ వంతు ఖర్చు పెట్టండి సార్. ఉదాహరణకు 100 కోట్లు దోచుకొని ఉంటే ఎలక్షన్ యాక్ట్ 200 కోట్లు పెడతాం. ఈసారి టగ్ ఆఫర్ మామూలుగా ఉండదు. జగన్ అన్న ఉంటాడో, జైలుకు పోతాడో, జగన్ వెనక మరి మీరు పోతారో, ఏం జరుగుతుందో బా ఎంత ఈగర్లీ వెయిటింగ్ అంటే. మధ్యతరగతి, బరువు, బలహీన వర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్నాం. ఏం చేస్తారు ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ అనితమ్మ, ఇదైతే నీ చేతిలో చాలా ఉందమ్మా హోంమంత్రి గారు. ఒక మహిళగా నువ్వు ఒక రెబల్గా ఉన్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసినాం. అనిత మేడం ఈసారి ఎమ్మెల్యే గెలిచిందంటే మినిస్టరే కావాలి, మా టీచర్ మినిస్టర్ కావాలని అనుకున్నా. అన్ని చోట్ల ఇది నేను రిపోర్ట్ నా ఒక్కటి కాదు, ఇది జగన్ 10 సీట్ల తేడా నా గురించి అనుకోని చేస్తారు. ఇక జగన్ సార్ చేస్తారు, మీరు కూడా చేస్తారు, తెలుసుకోండి. ఛాలెంజ్ చేసి చెప్పిన 10 సీట్ల తేడా ఓడిపోతారు. చాలా మందికి చెప్పిన ఎమ్మెల్యేలకు, నా పరిచయం ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్యే కంటెస్టెంట్లకు పోటీ చేశారు. అదే విధానము. ఏదన్నా మీ డబ్బు ఎలక్షన్ ట్యాక్స్ 100 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి. దేనికి 100 కోట్లు 50 కోట్లు కనీసం అంత 10వ వంతు ఒక 10 కోట్లు ఇప్పటి నుంచి ఒక సొసైటీ లాగా ఫామ్ అండి, లేదా ఏదైనా ఒక యువసేన లాంటిది క్రియేట్ చేయండి. 10 మందికి బండ్లు ఇవ్వండి, లేదంటే 10 టాటా ఏసీలు పెట్టి అన్నదాన కార్యక్రమం హాస్పిటల్ దగ్గర, ఆ బెగ్గర్స్ ఉంటారు రైల్వే స్టేషన్ దగ్గర పెట్టండి. చిన్న చిన్న వసతులు ఏర్పాటు చేయండి. మీరు ఎమ్మెల్యే అయిపోతారు, ఇండిపెండెంట్గా అయిపోతారు అని చెప్పేవాడు. నేను ఏం వినిపించుకోడు. వినాశకాలే విపరీత బుద్ధి. జగన్ సార్ కూడా చెప్పింటారు నాకు తెలిసి. ఎంతోమంది మేధావులు ఉన్నారు కదా, అందరూ ఎదవలే కాదు కదా, 99 మంది ఎదవలని ఒక్కడనే చెప్పింటాడు జగన్ అన్న. ఇంకా అయినా బాబు నువ్వు పోయే దారి తప్పు, పథానికి వెళ్ళిపోతాం మనము, అనవసరంగా ఏమో దారిని పోయేటటువంటి పేడ ముక్కు రాసుకునే మనము. పవన్ కళ్యాణ్ సార్ విషయంలో చెప్తున్నా, నిజంగా పవన్ కళ్యాణ్ సార్ పొలిటికల్ సీన్ లో ఏ టీచర్ మైండ్ లో లేడు అసలు. అందుకే అద్భుతం గెలవా. టీచర్ మైండ్ పవన్ కళ్యాణ్ సార్ ఆ రోజే వచ్చిందంటే 2 సీట్లలో గెలిచిండేవాడు. అప్పుడు కొంచెం పవర్ ఉండేది. అసెంబ్లీలో అడుగు పెట్టినంటే మీరు కూర్చొని ర్యాగింగ్ చేస్తారా? అదేం కాలేజ్ అవుతుంది కదా. యూత్ మీరు ఎంత 150 మంది. చంద్రబాబు నాయుడు పోయి కూర్చునేది, అచ్చెన్నాయుడు మీద పడేది, వాళ్ళ మీద పడేది. 23 మందిని చేసి మీరు ఆడుకుంటా పెద్ద ఏడ్చుకుంటా పడాడు పాపం.
నాన్న రాని మాటలు అన్నారు. ఆయన కంటూ నీళ్లు చూడటము మా అందరి కళలో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్ళు ఇప్పుడు మీ కళలో తెప్పిస్తున్నాం. తెప్పించిందా 100 ఓట్లు బినాయి బాలిక. నేను 100 ఏపించుంటాను ఇంకో నా 100 ఓట్లు బినాయి నా ఒక్కడి వల్ల. నా లాంటి టీచర్లు ఎంతమంది ఉంటారో లెక్కేసుకో, కౌంట్ చేసుకో. టీచర్ అంటే ఏంది? ఒక పర్సన్ అయితే నేను అడిగా, అతను వైసీపీలో బాగా తిరుగుతా ఒక చైర్మన్ పదవి ఏదో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అన్న తప్పు అన్న, ఈ పద్ధతి బాగాలేదు, విధానాలు బాగాలేవు, మీరన్నా చెప్పండి అన్న. విజయవాడకి వెళ్తుంటే సజ్జల రామకృష్ణ చెప్పన్న పెద్ద ఆయనకు, ఆయనే కదా నా మొత్తం జగన్ సలహాదారుడు, ఆయన చెప్పినట్టే వింటున్నాడు కదా, ఆయన మరి ఏం ముందు పెట్టాడు, ఏం మాయ చేశాడు, ఈయనకి ఆయన ఏం లావాదేవీలు ఉన్నాడు. ఏం లేదు అది లేదు నా, ఈసారి టీచర్లు ఓటు బ్యాంకింగ్ దెబ్బతింటుందన్నా. అది దెబ్బతిందంటే ఒకటి కాదన్నా, సైన్యం అన్నా, అది విరుచుకుపడుతుందన్నా. బాహుబలి సినిమాలు పెడతారు కాలకేయుడు 20 లక్షల సైన్యంతో వస్తున్నారు, మన దగ్గర సైన్యం తక్కువ అంటే ఏం చేయాలంటే త్రిశూల మీకు వేసారన్న టీచర్లు త్రిశూల వైసీపీ గవర్నమెంట్ త్రిశూల వెళ్ళారు. తక్కువ మంది అయినా ఎక్కువ దాన్ని ఏమంటారు ఓవర్ యాక్షన్ మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మేము యాక్షన్ చూపించాము. అట్లా కాలకేయుడు మెడతలు వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేస్తానంటూ అట్లా మెడతలు దండండి నా టీచర్ మొత్తం కూలిపోతుంది నా రాజ్యం. దాన్ని చెప్పు అంటే టీచర్లు ఎంత, మీ బతుకులు ఎంత అని. ఏం మా బతుకులు ఎంత ఎంత అంటున్నా? ఏం చేయమయ్యా, నెలకు జీతం వచ్చిందా? ఒక్క టీచర్కి సివిల్ స్కోర్ లేదు జగన్ గవర్నమెంట్లో. ఏ పొద్దున్న 2వ తేదీ జీతాలు పెట్టాయా, 3వ తేదీ పెట్టాయా? ఏం పోయే కాలం 1వ తేదీ పడాల్సిన జీతము 1వ తేదీకి వాడు ఎట్టుంటాడంటే అమ్మో 1వ తారీఖు సినిమా చూడండి ఒకసారి. రెడ్డి శ్రీరామ్ గారిది వైసీపీ వాళ్ళందరూ కలిసి ఫస్ట్ మీరు చేయాల్సిన పని అమ్మో 1వ తారీఖు సినిమా చూడాలా. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి, నీళ్లవాడికి, రెంటుకి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు. అన్నిటికీ సాకు 1వ తారీఖు. అది సర్వరోగ నివారిణి. 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు. రామాయణము మహాభారతం కూడా చూడాలి. ఎందుకంటే మీకు బైబిల్ వాటికి సంబంధించినవి కొన్ని అవగాహన ఉన్నట్టున్నాయి. రామాయణం కూడా తెలియాలి. రామాయణంలో ఏమైతే తెలుసా పరిస్థితి చాలా నీతి ఉంది అనమాట. అది నిజంగా జరిగిందా? నేను ఇప్పుడు మళ్ళా మత ఛాందసాన్ని ఇక్కడ తీసుకురావట్లే. మతము ఇది గొప్పది, అది నేనే గొప్ప, నా దేవుడు గొప్ప, ఇదైతే నాకు లేదు. నా మతంలోనే లేదు, హిందూ మతంలోనే లేదు. ఇదే గొప్పతనము, అది తప్పు అనేది ఎక్కడా లేదు. కాబట్టి చెప్తున్నా, మహాభారతాన్ని ఒక్కసారి బాగా ఏదైనా సీరియల్ వేసుకొని చూడండి. స్నేహం చేస్తే ఎట్లుండాలని దానవీర సూరకర్ణుడు గొప్పతనం చూపిస్తాను. స్నేహంలో స్వార్థం ఏంటనేది దుర్యోధనుడి క్యారెక్టర్ చూపిస్తాను. మోసం ముళ్ళుతో తీయాలనేది శకుని పాత్ర చూపిస్తాను. అంటే ఇదంతా మీరు ఇంటే కానీ మీకు అర్థం కాదు. ఇది ఇచ్చుకుంటా పోతే నేను అనర్గలంగా మాట్లాడతా. ఎపిసోడ్లు కావాలి. అన్నదమ్ముల మధ్య యుద్ధాలు రాకూడదు అంటే ఏం చేయాలి? ఇన్ని ఉన్నాయి రామాయణ మహాభారతాలు. అది ఒక కథ అనుకోండి, కథలానే తీసుకోండి, మతాన్ని దాన్ని కొలమొద్దండి, తెలుసుకోవడానికి చెప్తున్నా. అంటే పూర్వీకులు పెద్దవాళ్ళు ఇచ్చేశారు మనకు, అవే కదా అందరూ ఫాలో అవుతుండేది. అనాగరికంగా మనిషి జీవన విధానం, మనుగడ, సాంఘిక జీవనము, నలుగురితో కలిసి బతకడం, అదంతా ఇవే కదా. అవి ఒకసారి పునికి పుచ్చుకోండి. గుడ్డిగా పట్టుకొని ఈ పుస్తకం ఇదే గొప్పది, ఇందులో ఉండేదే గొప్పది అని ఇంకొకరిని విమర్శించడం, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం చేయి. మనుషులు అందరూ మనుషులే. నేను ఒక బ్రాహ్మణుని అనుకున్నాను, నాకు శాఖాహారం ఇష్టం, నువ్వు బలవంతంగా నాకు మాంసాహారం పెట్టి తినమంటే ఎట్లా? అక్కడ చావనాన్ని చేస్తాను కానీ పాపం చేయలేను కదా. మీ కకృతిలో, నా కమ్మనంలో ఏదో బ్రహ్మణంలో ఏదో డైలాగ్ ఉంది అంటే అనాలి అన్నమాట. తిరుమల లడ్డు నీ ఏం పుయ్యకాలం వచ్చిందన్న, నీ గెలిపే కాడ ఇదైతే నేను చెప్తున్నా. నా అంతరాత్మక నాకు అనిపించింది, ఎందుకంటే ఉన్నది మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. తిరుమల లడ్డులో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలపలేదు. ఇది నా స్టేట్మెంట్, ఎవరు కోపించుకోకండి. వాళ్ళు కలిపింది తక్కువ ధరకు డాల్డా కలిపారు. ఆ మూర్ఖులకు తెలివిలేక, బుద్ధి, జ్ఞానం, వివేకం లేక డాల్డా వేసినా కూడా సేమ్ వాసన వస్తుంది అనుకున్నారు. డాల్డా మేడ్ బై పిగ్ ఫ్యాట్ అండ్ యానిమల్ ఫ్యాట్. అయినా బాబు అది ఎవరు చెప్పడం లే. పంది పువ్వు కలిపినారు, ఆవు పువ్వు కలిపినారు అంటారు కానీ కలిపిలా. ఆవు పువ్వు, పంది పువ్వు కలపల, డాల్డా కలిపారు. డాల్డాలో ఉండేదే ఈ కంటెంట్స్. ఆడ కకృతి పడాలన్నా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారా? పశ్చాత్తాపడండి ప్లీజ్. వైసీపీ శ్రేణులు అందరూ పశ్చాత్తాపడండి. మోటివేషన్ క్లాసెస్ తీసుకోండి.
మీకు మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడానికి ఎవడో సూటు కుట్టేసుకుని పైనుంచి దిగి రావాల్సిన అవసరం లే. కడుపు కాలని మధ్యతరగతి జీవి ఆవేదన చాలు క్లాసెస్ తీసుకోండి. ప్రజల నాడి ఏంటో తెలుసుకోవాలంటే ప్రజల మధ్యలో నలిగిపోతూ ఇతరుల బాధను చూస్తూ ఎవరు బతుకుతారు తెలుసా? ఒక టీచర్కి తెలుసు. 30-40 మంది పిల్లలు ఇలా కూర్చుంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ నాయన ఏం చేస్తాడు, అమ్మ నాన్న చనిపోయిన బిడ్డల పరిస్థితి ఏంది, పక్కింటి వాళ్ళు పెంచుతూ ఉండే బిడ్డల పరిస్థితి ఏంటి, గలాటాలు పడుకుంటే పిల్లలు ఏడ్చుకునేది, తాగి తండ్రి పిల్లల్ని కొడితే ఏంటి, ఇన్ని చూస్తూ ఉంటారు టీచర్ని. ప్రతిరోజు కన్నీటి బాధల మధ్యలో చిరునవ్వులు చిరికిస్తూ పిల్లల చేత మేము చిరునవ్వుతో గడిపి మా బాధ, మా అలసట, మా ఏమనంటే మా బాధ మా కొంపలో పడతాం. ఇది టీచర్. పవర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ద పవర్ ఆఫ్ క్రియేషన్. పిల్లలను కొడితే కెమెరా ఎత్తుకొని ఈ విలేకరులు పోను అయ్యవారి పిల్లలను కొట్టాడు, ఓ నాయన ఓ దేవుడా, అయ్యవారు బడికి లేటుగా వచ్చాడు, ఓయమ్మ ఓ నాయన ఓ దేవుడా. ఏమైతుందిరా స్వామి? బండి పంచర్ అవుతుందో, బస్సు లేట్ అవుతుందో, లేకపోతే పంపులు ఏదైనా గొడవ జరిగింటుందో, అనారోగ్యం ఉంటుందో, మేమేందయ్యా బయోమెట్రిక్ వేసేది మీ పాసుకున్నారా? అందరం పడిపోతాం. 95%. 5 మంది ఉన్నారు, మహామేధావులు ఉన్నారు మా టీచర్లలో కూడా. రాజకీయాలు చేసేటోళ్ళు మామూలుగా చేయరు. మాకైతే ఒక పనికిమాలినాడు ఉన్నాడు, ఏ పార్టీ అధికారులు వాడు పార్టీ వాళ్ళ పక్క మాత్రం చేస్తా ఉంటాడు. అట్లా ఎదవలు కూడా ఉన్నారు, రియల్ ఎస్టేట్లు చేసుకుంటారు, ఏదో వ్యాపారాలు చేస్తారు. లెస్ పర్సెంటేజ్ అబ్బా. దానికోసం 95% మీరు స్ట్రెచ్ చేయడం తప్పు. మెజారిటీ ఆఫ్ ద కరప్షన్ ఉంది రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రెండింటి పని చేయించండి ప్రస్తుతం కూటమి గవర్నమెంట్. హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి, రెవెన్యూను పోలీసులు రెండింటి బ్యాలెన్స్ చేసి చెప్తా. ఈయన తప్పులు జరిగితే ఒక కొత్త వ్యవస్థను రూపొందించండి. ఎలాంటి వ్యవస్థ ఉన్నారంటే, రేసుగుర్రం సినిమాలో కిల్కిల్ పాండే టీం ఉంది చూసారా, గటువంటి వ్యవస్థను నిర్మించండి. బ్రహ్మానందం క్యారెక్టర్ చూపించారు కదా, నవ్వుకోవడానికి బాగుంది, ఆ సినిమా అద్భుతంగా హిట్. ఈ సినిమా ఎంత హిట్ అయితే చూపిస్తా. కిల్కిల్ పాండే టీం కావాలి అక్కడ. ఏది? రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. దొంగలు తప్పించే వాళ్ళు, దొంగలతో భాగాలు పంచుకునే వాళ్ళు, దొంగలు అందరూ ఇక్కడ మిక్స్ అయిపోయారు. పక్కా స్టేట్మెంట్ ప్రూవ్ చేయమని ఎవరన్నా రాని క్రమాలు ఎత్తుకొని ఎన్ని ఛానల్ వస్తాయో రాండి, ఎంతమంది నాతో డిబేట్కి వస్తారో రాండి, నేను లైవ్లో మాట్లాడతాను, నేను ఆన్సర్ చూపిస్తాను. ఇది చెప్తే గుండెకి చచ్చిపోతాను. నేను తప్పు చేయలేదు, నేను నిజాయితీ పరుణ్ణి, నా జీతంతో నేను బతికాను అని ఒక స్టేట్మెంట్, డిక్లరేషన్ ఫామ్ అంటారు కదా, తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పెట్టాలి అని ఒక డిక్లరేషన్ ఇవ్వనండి. ఈ 2 డిపార్ట్మెంట్లు ఉన్నారు అందరినీ. ఐఎమ్ జెన్యూన్, నా జీతంతో నేను బతికాను, నా జీతంతో ఇల్లు కట్టాను, నా జీతంతో నా పిల్లలకి పరిచయం గురించాను, నా జీతంతోనే నా బాబర్తికి నేను ఏదో చేశాను, నా జీతంతో నా తమ్ముడికి ఇచ్చేసాను అని మీ డిక్లరేషన్. ఈ దొంగ 50,000 కోట్ల బియ్యం స్కామ్ జరుగుతుంది. ఏమైంది? ఎంతో షిప్పులు ఎంతో డ్రగ్స్ వచ్చినాయి, అవి ఏమైనాయి? గంజాయి విపరీతంగా పోయింది, అదేమైంది? బ్లాక్ మనీ దందా నడిచింది, ఇదేమైంది? మధ్య ఇవన్నీ పోలీసులకు బాధ్యత లేదా? పోలీసులకు ఏమన్నా, లేదంటే జ్యుడిషియరీకి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? నో రిస్ట్రిక్షన్. నేరం జరిగితే ఇక్కడి నుంచి నువ్వు ఎంత దూరమైన దేశం నన్ను మూలగా నువ్వు పట్టుకోరా తప్పు చేసినోని అనే పవర్ ఉంది, నాకు తెలిసిన జ్ఞానంలో చెప్తున్నా. అలాగే శిక్ష కామన్ మ్యాన్కైనా, కార్పొరేట్ పర్సన్కైనా, లేదంటే తప్పిత పొలిటీషియన్ ఒకటే. దానికి ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ జిగ్గాన్ చంపినాడు, ఆయన రాద్దాంతం. మరి ఇన్ని ఏంటివి అంటే కొన్ని అలా చూపిస్తారా? ఎవడో రేప్ చేసేసినాడు, వాడిని పట్టుకుని కాల్ చేసేసి, వాడి అంటే ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండరు, వాడు పేదవాడు, కూటికి లేనివాడు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, అడక తినేవాడు కూడా అంటాడు, వాడు వేసేసేది. అబ్బా మేము హీరోడు అదేనా? ఇని తప్పు చేసిన ఎత్తుకొచ్చి జుట్టు పట్టుకుని నిలుచుకొని చూపి బా దండం పెడతారా పోలీసులు? మీ కాళ్ళు దారిలో పోతా ఉంటే పిల్లలకి ముక్కుతారు కాళ్ళు. మేమైతే మా టీచర్లు అయితే మీరు అలా పని చేస్తే మీ కాళ్ళు ఎట్టు ముక్కుతాం. కనపడే కాళ్ళలో పోలీస్ స్టేషన్ కాడ టెంకాయ కొట్టుకుంటాం రోజు బడికి. ఏమయ్యా నాయన, ఎమ్మెల్యే ఏం చెప్తే అది, ఎమ్మెల్యే అనుచరుడు ఏం చెప్తే అది. ఇంత దందాన్ని నడిపినారు. 151 మంది చేసిన ఘనకార్యాలు ఇవే. ఆ మధ్యలో మిగిలిన 23 మంది నిశ్చేష్లు అయిపోయినారు. ఎమ్మెల్యేలు లోపలేసినారు, ఎంపీలను లోపలేసినారు, కొట్టేవాళ్ళు కొట్టారు, తిట్టేవాళ్ళు తిట్టారు, చంపేవాళ్ళు చంపారు, బెదిరించారు బెదిరించారు. గడ్డ 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 పదిలిపోయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్ సార్ పీరియడ్లో. ఏడ జరగల స్వామి, ప్రపంచ వింత లేఖల అద్భుతమైన వింత. 7 వింతలు ఉంటే 8వ వింత దీన్ని చేయాలా. జగన్ పరిపాలనా విధానం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలా. విద్యాశాఖ మంత్రి గారు పాఠ్య పుస్తకంలో చేర్చండి, పాలిటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ చేర్చండి, పిల్లలకు మేము అది బోధించాలి. కాన్స్టిట్యూషన్, పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇది కూడా కొంచెం చేర్చండి. ఇది మేము చెప్తాం పిల్లలకి. మాకు ఏమి ఇచ్చారు సార్? పండగలు, లేకపోతే తెలుగు తల్లి, లేకపోతే ప్రతిజ్ఞ, నేతాజీ, బాపూజీ, ఇవి చెప్తున్నాం. ఈ రాక్షసుల గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? మా నోట్లేమో పిల్లలకు చెప్తాం.
ప్రతి పిల్లవాడి సైకాలజీ చదివి వాళ్ళ తల్లిదండ్రులతో సహవాసం చేసి వాడి మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి గ్రహించి ఇది తప్పు ఇది ఒప్పు, ఈ గవర్నమెంట్ పని కాదు, ఈ గవర్నమెంట్ పనికి వస్తుంది, ఇది మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుని గుణపాఠం, ప్రభుత్వానికి గుణపాఠం బళ్ళో పాఠాలతో పాటు చెప్తాం మేమే చేయాలి. మీరు కొడితే పడాలా, సస్పెండ్ చేస్తే పడాలా, తిరిగితే పడాలా, మీరు స్టార్ట్ చేస్తే పడాలా. మార్చండి సార్, మాకు కొంచెం స్వేచ్ఛని. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, దీని గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక విఆర్ఓ ఆగడాలు ఎన్ని ఉంటాయంటే, రాజంపేటలో పనిచేశారు ఒక విఆర్ఓ రాఘవ ఆ పేరు. ఆడి గురించి నా స్వతసిద్ధమైన ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తే 5,000 కోట్ల స్కామ్ ఉన్నాయి. చేయని పవన్ సార్ దాన్ని తీస్తారని నాకు నేను కూడా ఒక బాధితుని. నా తాతల నాటి ఆస్తి, నాకున్న ఇంత చిన్న ముక్క ఆస్తి నేను కోల్పోయి ఇప్పటికీ అది రెవెన్యూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని అర్జీ తెచ్చుకుంటా ఉన్నా. ఇలా ఇద్దరిని మార్చండి, 2 మీ చేతుల్లో ఉండే పనులే కదా. అద్భుతం, ఫుల్ చేంజ్, మార్పు, స్పందన. ఇది మాత్రం జగన్ సార్ పెట్టాడు కానీ సోపు పెట్టినాడు అంతే. అది కానీ నిజంగా పనిచేసింది స్పందన. అసలు జగన్ సార్ ఇంకొక 30-40 సీన్గా ఉన్నాడు. అంత ఒకే ఫేక్ బ్లఫ్ అంతే. ఆశ, అమ్మా నేను కంప్లైంట్ ఇచ్చాను, ఒక యాక్షన్ తీసుకుంటాడు. యాక్షన్ లేదు, చిన్నకాయ తొక్కులేదు. వాడు పోయి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక తెల్ల సొక్క వేసుకున్నటువంటి ఒక కార్యకర్త దగ్గరికి పోతే సార్ ఆడు సాల్వ్ చేస్తాడు. ఎందుకు? ఈ ఆడితో పని ఉంటాడు, ఆడి వీటితో పని ఉంటాడు. సో మిక్స్డ్ రాజకీయాలు, పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్స్ మిక్సింగే. ఒక్కడిని క్షమించద్దు సార్, మీడియా దగ్గర రావాలి. ఈ మీడియాలో అయ్యా TV5, మహాన్యూస్, ఈటీవీ ఏ టీవీ అయినా చెప్తుందని రిక్వెస్ట్ చేసి నా వ్యాధి ఇది ఒక స్క్రిప్ట్ రైటింగ్ కాదు. ఏదైనా ఉంటే దీని గురించి ఏదన్నా మీరు డిబేట్స్ పెట్టండి, మాట్లాడండి. నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవుతుంది. మీరైతే హ్యాపీగా ఉంటారు, అధికారంలో ఉండేవాళ్ళు హ్యాపీగా ఉంటారు, మధ్యలో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కుమ్మిలి నలిగి నాశనం అయిపోతున్నాం. అధికారం తలకెక్కి అహంకారం తలకెక్కితేనే పతనం మొదలవుతుంది. పెద్దోళ్ళు చెప్పిందే ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఉండాలి. నీకు ఒక అవకాశం వచ్చింది అంటే నీకోసం నువ్వు బతుకుతూ ఇతరుల కోసం బతకలేదు. కానీ అంతా దోచి నీ మనవాళ్ళు, నీ మనవరాలు, నీ కూతుళ్ళు, నీ కొడుకులు, నీ అల్లుళ్ళు ఒక్కొక్కటి మీరు రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే నా కడుపు మంట అనుకోండి. చెప్తున్నా, మీరు ఏమేమైతే జగన్ గురించి అభియోగాలు చేశారో అవన్నీ మీరు నిరూపించాల్సిన బాధ్యత మీకుంది. కూటమి ప్రభుత్వానికి రోజేమో 100 కోట్లు స్కామ్ చేసింది. 100 ఆమె చేసిందే. తోడుకోండి చెప్తా. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రధానమైనటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ అన్న టీటీడీ. వారం 100 మందిని వేసుకొని పోతుంది. ఒక్కొక్క టికెట్ 10,000. నాకు తెలుసు 10,000 పెడితే రోజంతా పాటు వెళ్ళిపోవచ్చు. చాలా మంది చెప్పాను నాకు కూడా. వనరాయణ స్వామి భగవంతుడు ఎట్లా దర్శనం మీకు అవకాశం ఇస్తారో, నడిచిపోతే వస్తుందో రాని, వెయిట్ చేస్తే రాని, లేదంటే ఆ పోటీ ఏదైనా నాకు అక్కడ పడితే కలపని అనుకొని మాలంటూ అనుకున్నాం. డబ్బు ఉండేవాడు దర్శనం చేయడం. దేవుణ్ణి ఎప్పుడు భక్తితో చేసుకో. నీ ఎంత పాపకర్మం ఉందో అంత దగ్గరగా నీకు త్వరగా నీకు దర్శనం అవుతుంది. చెయ్యి, ప్రతి స్కామ్ బయటికి ఎలా తీయాలని చెప్పాను. అది కూడా నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నాను. రోజమ్మ జెన్యున్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రోజమ్మ మీద బురదెత్తి పోస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు అని అంటారు అనుకున్నాం. ఏం లే. రోజా పాన్ కార్డు, వాళ్ళ భర్త పాన్ కార్డు, వాళ్ళ పిల్లల బ్యాంక్ అకౌంట్లు పాన్ కార్డు, వాటికి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి, వాటి నుంచి పోయిన అవుట్పుట్స్ ఏంటి. ఎగ్జాంపుల్ ఒక రోజా చెప్తున్నాను. ఈ రకంగా మీరు ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చూద్దాం. ఇంతమంది ఒక తీగ లాగితే డొంక కలుగుతారు చూసారా, అంత స్కాములు కలుగుతాయి. నాకు కొన్ని రోజా వీళ్ళు నోరు వచ్చినట్టు దోచుకుంటూ దౌర్జన్యంగా మాట్లాడడం తప్పు కదా. దోచుకున్నాడు ఎట్లా దొంగలాగా నక్కి ఉండాలి సైలెంట్గా. అక్కడ మహాదొంగలు ఉండాలి. కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ స్క్రీన్లో కనపడింటాడు. చాలు, ఈ గవర్నమెంట్లో నాకు ఇన్ని ఎకరాల భూములు వచ్చినాయి, ఇన్ని కోట్లు నాకు లబ్ధి పొందినా, ఇంత బ్లాక్ మనీ చేరుకునింది, నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేకి నేను లేకపోతే ఎమ్మెల్సీకి డబ్బు పెట్టి 100 కోట్లు కొనుక్కున్నాను. అట్లా దొంగలు సైలెంట్గా ఉంటాడు. మీడియం దొంగలు, ఆయన దౌర్జన్యం దొంగలు. ఎట్లా చూపించారో, ఎట్లా ఏ కోణంలో చూసినా కూడా మిమ్మల్ని ఎట్లా క్షమించాలో కూడా అర్థం కావాలి. క్షమించరు. पर भगवान है और सब लोग देखता ही रहेगा. आपको कितना सजा मिल जाएगा वो मिल जाएगा. సామాన్యుని మధ్యతరగతి జీవిని కానీ వివేకవంతుని విశ్లేషణ కలిగినటువంటి వ్యక్తిని అద్భుతాలు సృష్టించగలిగేటటువంటి అవకాశాలు నా చేతికి దొరికితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి అది ఒక ఉండదు. ప్రతి నెల 100 కోట్ల నుంచి 1000 కోట్లు ఆదాయాన్ని నేను చూపిస్తాను. అందరూ ఆశీర్వదిస్తారని. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు
गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मः तस्मै श्री गुरुवे नमः।